ఇప్పుడు ఎవరు మాట్లాడాలో తెలీదు. అదే కాదు ఎవరన్నా అందరూ మాటకారులేనా? అబ్బాయి ఏం డైలాగ్ కొట్టావు. ఇంకోటి ఏంటంటే మాటకారులుగా రెడీ చేసుకుంది నేర్చుకుని, ఎవరు మాటకారులు కాదు. నేను ముందు ఇక్కడ బ్యూటీ ఏంటంటే ప్రసాద్ గారు ఫస్ట్ది ఇక్కడ ఎవ్వరికి జీవిత లక్ష్యం అంటూ ఇదని లేదు. లేదు, జస్ట్ చిన్నపిల్ల జీవించడం జీవితం ఉంది. అబ్బాయి ఏం డైలాగ్. అదే బ్యూటీ కదా. పని ఎలా అసలు గురుగా అసలు చెప్పాలంటే నువ్వు మాటకారు అన్నందుకు చెప్పాలి. మన సాక్షిగా మా ఊర్లో ఒక నాటకం వేస్తున్నారు. నాటకం వేస్తుంటే మేము కూడా వేస్తాము. మా నాయన రికమెండ్ చేసి వెళ్ళాం. ఇలా రాముల చేతిలో మాట్లాడడం చేత కాదు, నాటకంలో మేము క్యారెక్టర్ ఏమో అన్నారు. అంటే ఒక డైలాగ్ అస్పాసన డైలాగ్ ఇస్తాను, దానికి రిహార్సల్ అంతా చెమటలో పెట్టేసి మాకు. ఆ తర్వాత ఈ రోజు మేము మీడియాల ముందు మాట్లాడుతున్నారు, తెగ మాట్లాడుతున్నారు అంటే మాకు అర్థం కావట్లేదు ఏంది ఇష్యూ, ఎక్కడ జరిగింది ఈ మెరకెళ్ళు. అప్పుడు మాట్లాడలేదు కానీ మాటలు వచ్చు కదా మీకు. మాట్లాడచ్చు కదా నువ్వు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. యూట్యూబ్ లో చూసే వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. ఎక్కడ సైలెన్స్ సౌండ్. నెక్స్ట్ ఒక పావు గంట సేపు ఒక్క దాని మీద వర్క్ చేస్తా. సబ్జెక్ట్ మీరు ప్రసాద్ గారు ఎవరైనా, నేను ఊరికి కొన్ని ప్రశ్నలు అడుగుతా. అంటే కామెంట్స్ లో చాలా మంది ఫండమెంటల్స్ అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ అట్లాంటిది. మీ అనుభవం అంటే ఇప్పుడు అట్లాంటి ప్రశ్నలు నా మైండ్ లో ఉన్నాయి, ఊరికి అడుగుతా, తోచింది చెప్పండి. అసలు జీవితం అంటే ఏంది మీరు చెప్పండి. జీవితం అంటే ఏంటి అంటే అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు ఉంటాయి మా దగ్గర. నువ్వు సడన్గా చెప్పమంటారా టైం తీసుకోమంటారా? జీవితం అంటే ఏమీ లేదు, ఉందని బెమలో అనుకుంటున్నాము. ఉందనుకోనుంటే నీకుందే, ఏమి లేదనుకుంటే ఏమి లేదు అనిపించింది నాకు. బెదరేం చెబుతాండే ఉంది. జీవితం అంటే మాకు తెలిసినది అంటే మాకు ఇంతకుముందు ఇప్పుడు నేను తెలిసిన కంటెంట్ అండి గురుగారు, సిచ్యువేషన్ని ఏది జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళటమే జీవితం అనిపిస్తుంది. అంటే మనం ఎదురు చూడకుండా నేచర్ ఇచ్చిన పండును తిన్నట్టుగా ఆ సమయానికి ఏమేమి జరుగుతుందో ఏమేమి జరుగుతుందో దాన్ని కానీ మనం ఫాలో అవుతూ వెళ్తుంటే నేచర్ కొంచెం నిజమైన జీవితాన్ని పరమార్థమని మాకు అర్థమవుతుంది. అంతవరకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఇక్కడ కరెక్ట్ తప్పు లేవు, మీరు చెప్పేసేది అది. అంటే అనుభవం ఇప్పుడు అనుభవం ఇంతకుముందు అంటే ఎక్స్పెక్ట్ చేసి మేమే అలా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలని జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్ అంతా చివరికి ఇబ్బంది అవుతుంది తప్పక అసలు జరిగే దాన్ని ఫాలో అవుతూ ఉండంటే దాని తానం 200 లేదు. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేస్తున్నది ఏంటంటే, ఇంతకుముందు గోల్ తోటి జీవించాము, గోల్ లేకుండా జీవించడం అనేది లేటెస్ట్. ఏ గోల్ లేకుండా దాంట్లో ఉన్న ఆనందం 200 ఈ క్షణంలో ఉండటమే. ఎస్, ఇప్పుడు ఏంటి రెండుగా అనుకున్నాము రిషా. ఒకటి మనం అనుకుంటాం ఏదో ఒక సీను, ఇక్కడ అందరం కూర్చోవాలి మాట్లాడుకోవాలి రిషా వస్తారా అనుకుంటాం, ఒక సీను ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్. నీకేదో మన ప్రసాద్ గారు మేము 3-4 గంటలకు వస్తారా అన్నా, మా ఫ్రెండ్ అంత పిలుచుకున్నాం, మేము అక్కడ కూర్చున్నాం, వస్తారా మాట్లాడదాం సీన్ అనుకున్నాం. సీన్ అనుకున్నాము. సడన్ గా ఫోన్ చేసి 4 అన్నారు, 5 అన్నారు, 5 అంటారు రావట్లేదు, లేట్ అయిపోతుంది, ఏదో గణపతి ఉత్సవాలు ఏదో ఉన్నాయి అన్నారు. గుడ్. ఓ ఎలా మన ప్రసాద్ గారిని కలుసుకుని సీన్ లేదు కావాలా అంటే, నేను అనుకున్న సీన్ జరగలేదంటే ఇంకో సీన్ ఏదో ఉంటుంది. పార్కులో పోయి నడుపుతూ అతిథిగా మనం ఏంటంటే, మనం జనరల్గా మనం ఒక సీన్ అనుకోవాలి, కానీ ఇంకో సీన్ జరుగుతుంది. మన సీన్ జరిగితే నాది, ఇంకో సీన్ జరిగితే భగవంతుడిది, ఎన్ని రెండు ఒకటే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే, వీడేందిరా జనరల్ నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటారమ్మా, 3 కన్నాడు చెప్పాలి కదా ముందుగానే, 4 కన్నాడు అప్పుడన్నా బుర్రం లేదా వాడికి, 5 అన్నాడు మేము కాసుకొని ఉన్నాము అనుకొని సంస్కారం లేదు వేస్ట్ ఫెలో అని తీసేసి, టైం సెన్స్ లేదు వీడు ఊరికే పోజు కొట్టేవాడు ఇది అది చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసి వాళ్ళు కూర్చొని ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు దాన్ని అద్భుతంగా రాలేదనగా మదర్ సాక్షిగా తల్లి చెప్పాలి. మా మైనా ఫోన్ వచ్చి సార్ రావట్లేదు 5 o'clock అని చెప్పారు. ఓకే పార్కు బాగానే వెళ్ళిపోయాం. దానికి ఒక సీమ కుట్టినందుకు కూడా మాకు రియాక్షన్ లేదు. నాకు గండు సీమ కుట్టినంత బాధగా ఉండింది చెప్పేదానికి. లేదు నాకు ఎందుకంటే అడగండి, నేను అక్కడ కూడా ఉండలేకపోయినా, 5 అయిపోతా ఉంది, జర్నీ అవుతా ఉంది, ఏమేమో జరిగిపోతుంది, ఎక్కడెక్కడికో పోయినా. చూడండి సీను, ఆ సీన్ క్యాన్సిల్ అయిందా? ఓహో సీన్ లో లేదు అనుకున్నాను, కానీ ఈ రోజు చూడు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్న సీన్ అందరితో కలిసి. మీరు ఇచ్చిన ఈ ఉపోద్ఘాతంలో మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అంతా పడిపోయింది తెలుసా, మొత్తం కంప్లీట్ గా బొంద పెట్టేసి మొత్తం. అంటే ఆనందం గాని
అనుభవించడం కానీ సాధన వల్ల రాదని చెప్పేస్తున్నాడు. సాధన వాళ్ళు కాదు, కాదు, సిచ్యువేషన్ బట్టి వస్తుంది. అంగీకరించడానికి సాధన ఎందుకు? కదా? ఎదిరిస్తాను సాధన కావాలంటావా? ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీస్ తో పనిచేసారు, మీరు ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఎన్నో వేదికల మీదకి వెళ్ళారు కదా, ఇది కొంచెం ఆలోచించకుండా చెప్పండి. ఆలోచించి కాదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మా కన్నం వచ్చింది, నెక్స్ట్ కుక్ వస్తుంది, మూడు ఒకటేనా మీ దృష్టిలో? మా దృష్టిలో నరేంద్ర మోడీ గారి దగ్గర వచ్చిన లోపల ఉన్న శక్తి, పొద్దున్నే మున్సిపాలిటీ పుడుస్తున్న సోదరుడు శక్తి, రిక్షా శక్తి, గురువారి శక్తి, లోపల నడుపుతున్న శక్తి మొత్తం ఒకటే. నేను అంటున్నది రూపాల వ్యక్తి కాదు. ఆ ప్రశ్న అది కాదు. ఇదేంటి నాకు కరెక్ట్ చెప్పలేదు నేను? అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారా అని అడుగుతున్నా. ఒకలాగా ట్రీటా? ఓహో, మర్యాద ఒకటే, ఇంకేముంది? మర్యాద అంటే రెండు ఉండే ఇచ్చాడు. మనకేంటంటే మన బాడీకి ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, అంటే మన లోపల ఉన్న మైండ్స్ కొన్నిటికి తెలియకుండా కొన్ని కనెక్ట్ అయిపోయింది. అంటే అది ఒక మనిషి వచ్చినప్పుడు లేవకూడదని నువ్వు అనుకున్నా కానీ నీ తెలియకుండా లెగుతున్నావు. ఒక మనిషి అతనికి వచ్చి అంటే ఎలా ఉందంటే మనం ఒక లెవెల్లో కొంచెం ఎదిగాం కదా, ఆ చెత్తలన్నీ పోవాలంటే కావాలనిపిస్తుంది. ఇప్పుడు నీకే కూర్చొని ఉన్నాం కదా, కాకపోతే మనం ఒక మనిషి రాగాలి, ఒక మనిషి వచ్చినప్పుడు అంటాం, ఒక మనిషి నమస్కారం సార్ అంటాం. తెలియకుండా అంటే లేగవాలి నాకు ఐడియా లేదు. చిరంజీవి గారిని ఒకలాగా, మా కన్నమ్మని ఒకలాగా, కుక్కను ఒకలాగే ట్రీట్ చేస్తాను. ఒకేలాగా ట్రీట్ చేస్తే మెకానికల్ అవుతుంది అది. కానీ అంతర్గతంగా ప్రేమ, గౌరవం అన్నది మారుతుందా మారదా అని డెఫినెట్ గా మారుతుంది. మన తెలియకుండానే మన ఆరు మనిషి దానికి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్ దానికి ఏమైందంటే సెన్సార్, మన షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళగా మనం వెళ్ళంగా డోర్ ఎలా ఓపెన్ అయిపోతుంది, సెన్సార్ ఫిక్స్ చేస్తాడు మన టైం, అది మళ్ళీ క్లోజ్ ఉంటుంది, ఏసీ పోకుండా. ఏమంటే ఈ ప్రపంచంలో మేము ఎక్కువగా ఒక పెద్ద వాళ్ళ దగ్గర, చిన్న వాళ్ళ దగ్గర ఈ మెకానికల్ ఉండిపోయి కప్పుకొని తీరి రాగానే నీ అన్నయ్య దగ్గర ఏం మాట్లాడాలి, ఒక బాడీ లాంగ్వేజ్ ట్యూన్ చేసుకుంటుంది ఇది. సాధారణ మా ఫైటర్ ఏం కుదేది నీకు ఎటు కొట్టాను అంటే పడరా అంటున్నా అంటే కూడా బాగా బాడీ లాంగ్వేజ్ మారుతుంది, అంటే ట్యూన్ అయిపోయింది. కానీ సరిగానే చెప్పారు. ఇంకొంచెం అంటే నా ప్రశ్న నేను కరెక్ట్ ఫ్రేమ్ చేసిందో లేదో తెలియదు. అంటే మీ భావాన్ని అంటే ఇంకొకటి చూసేవాళ్ళు మళ్ళీ చిరంజీవిని ఇన్సల్ట్ చేసిన అనుకోవద్దు. ఇది ఒక క్వశ్చన్ కి ఒక డెప్త్ రావడం కోసం అట్లా పోలిక తీసుకురావాలి. సరిగానే కన్వే చేశారనిపించింది. అయితే వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా రెండు అనుభవాలు. ప్రవృత్తి పరంగా ఎవ్రీబడి ఈజ్ సేమ్ ఫర్ దెమ్. వృత్తిపరంగా డెఫినెట్ గా చేంజ్ ఇస్తుంది. అది మీరు ప్రసాద్ గారు ఇప్పుడు రమణ మహర్షి లెవెల్కి ఎదిగిపోతే వాళ్ళకేమి ఉండకపోవచ్చు. ఎక్కడో దగ్గర ఉంటాం, 100 మెట్లు ఎక్కాలా, 2వ మెట్ట, 3వ మెట్ట, 10వ మెట్ట అన్నీ చూసుకోవాలా. అది చూసుకొని ఇంకా పైకి ఎక్కిపోదామనుకునే ప్రాసెస్లో హ్యాపీనెస్ నేను తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ అను, జీవితం అను, ఇదేమన్నాను. ఇప్పుడు మీ వయసు 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెవరో గొప్ప సెలబ్రిటీ వస్తాడు, 20 ఏళ్ళు ఉంటాయి. మీరు లేచే పని లేదు అనే ఉద్దేశంతో వాయిని వచ్చి మీ దగ్గరికి వచ్చేసేయాలి. అందుకని మీరు లేవాలని ఎక్స్పెక్ట్ చేసుకోవడం వాడిని బుద్ధి తక్కుతాను ఎవరైనా. అంటే సిచ్యువేషన్స్. సో అది మీరు కూడా కష్టపడి లేచి అవసరం లే, కష్టపడితే గౌరవం ఇచ్చేది వేరే, అనవసరంగా ఎగ్జిబిట్ చేసేది వేరే. నేను రీసెంట్గా యుగాండాకు పోయినా, అక్కడ ప్రైమ్ మినిస్టర్తో మినిస్టర్లతో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. నేను సిచ్యువేషన్ ఏం పాయింట్స్ చెప్పాలా, ఏంటి, ఎవరేం అడుగుతా ఉంటే ఏది అనే దాని మీద ఉంది. అదే పోతాను టకటకగా అందరు లేచి ఫోటోలు గిటోలు పక్కన ఫోటోలు ఖర్చాలని నాకు అది అనిపించలే, నాకు కావాలనిపించలే. నేను నా పాటు నేను ఉన్నా. కొంతమంది అందరూ మీరు లేరే ఫోటోలు అంటే, ఫోటోలు లేకపోతే ఏమిరా, నేను చేసే పని కదా కావాలా. ఇప్పుడు ఆ ఫోటో ఎవరైతే మళ్ళీ మినిస్టర్తో కంటిన్యూగా ఉంటారో, ఉండబోతారో ఫ్యూచర్లో వాళ్ళతో మాట, వాళ్ళకి కావాలి ఫోటోలు, వాళ్ళకి అవసరం. నేను ఫీల్డ్లోనో నా వ్యవసాయమో, నా విత్తనాలు ఏంటి, నా రీసెర్చ్ ఏదో నా పని, అది దానికి అది అవసరంలే. ఒక స్టేజ్ దాటేయాలి కదా, మెట్లు ఎక్కుతా పోవాలి కదా. ఏంది మహాభారతంలో చెప్పిండేది, ఎక్కి వాడు పడిపోయి, ద్రౌపది పడిపోయా, పోనీ పడిపోయి, ఎదురు పడిపోయి అంటే నువ్వు ఆలోచనలు పడేసుకోండి. మనుషులు పడిపోని కాదు, నీ ఆలోచనలు పడిపోతా ఉంటే వదిలేసుకుంటా పోరా బాగుంటావు అని. అల్టిమేట్గా హ్యాపీనెస్ కోసము
పోతా ఉండాలి జర్నీలో. సమస్య అంతా ఆలోచనతోనే వచ్చింది. అబ్బా మంచి పాయింట్ ఇది. ఇప్పుడు డబ్బుకి ఆనందానికి అన్న సంబంధం ఉందంటారా? ఇప్పుడు మేము ఎందుకు ఇట్లా అడుగుతున్నావు మాట చెప్పు. అడుగు పర్లేదు సార్, నాకు కావాలి, నాకు అడగటం కావాలి అంటే జస్ట్ ఇమాజిన్ ఇది మీదన్నది డిసెపర్ అయిపోయి ఎక్కడ ఇట్లా అడుగులు ఉందాం అనుకో, ఏమన్నా మారుతుందా? ఏం మారదు. అసలు యాక్చువల్గా ఏంటంటే మాకు అనిపించింది ఏంటంటే మదర్ సాక్షిగా, ఇది డబ్బు కీర్తి లేనప్పుడు కావాలని పాకురాడేము, వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఊగాము, ఆ తర్వాత అర్థమైపోయింది అసలు మన ఆనందానికి వీటికి అసలు సంబంధం లేదు అసలు. అదే మెట్లు ఎక్కుతా పోతా మన ఆనందం జీవితానికి ఆస్తులకి పేరుకి సంబంధం లేదు అసలు. అంటే ఉండకూడదు, ప్రామిస్ చేయండి, నువ్వు సావురా నువ్వు అప్పుడు అంటే మమ్మల్ని అంటారు, మీరు అంటారు మీరు అన్ని డబ్బులు సంపాదించినాక మీరు అక్కర్లేదు అంటున్నారు, మీ లేనోడికి తెలుసుదని అంటారు. కాదరా, మేము లేనితనం చూసాము, ఉన్నతనం చూసాము. ఈ రెండింటి ఇది కాదు అసలు ఈ రెండిటి వల్ల నీకు అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చింది, కానీ శాశ్వత ఆనందం మట్టి ఈ రెండిట్లో లేదని మాకు అర్థమైంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 7 అంతస్తుల మేడ అని సినిమా వచ్చింది, దాంట్లో పాఠం తెలిసిన 7 అంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరి, ఇది అన్నీ ఉండి లేనిది ఒక్కటే, అన్నీ ఉండి లేనిది ఒక్కటే, నాకు నువ్వు నీకు నేను. ఏం పాట ఎవరు రాశారు మహానుభావుడు తెలుస్తుంది, నాకు తెలియదు. ఆయన పాటలు ఎక్కువ రాస్తారు. అదే పాట ఇంకో స్లాంగ్ లో ఏం పాడాడు, వడ్డించిన విస్తారు, ఇది ఏమీ లేక ఉన్నది ఒక్కటే, నాకు నువ్వు నీకు నేను. మరి ఏమీ లేనప్పుడు ఈ రిలేషన్షిప్స్ బెటర్ గా ఉన్నాయి అనుకోవాలా? అన్ని వచ్చినాక డిఫరెన్స్ అయిపోయా, వీడేదో సింపుల్ గా ఉంటాడు, ఆమె సింపుల్ గా ఉంటాడు, నువ్వేమి ఇంటర్వ్యూ కాలేదు, నువ్వు చేసుకోలేదు, వీడు చంపా. ధనం వచ్చినాక డిఫరెన్స్లు ఏమేమి జరగచ్చు అది గమనించేదే తత్వం. అంటే ఏదైనా ఒకటి అనుభవిస్తే తప్ప తెలియదు, అది అవసరం లేదండి. ఏమీ లేక ఉన్నది ఒక్కటే రిలేషన్షిప్, అన్ని ఉండి లేనిది ఒకటే రిలేషన్షిప్. అంటే నీకు అన్ని ఉండేటివి నిన్ను సపరేట్ చేస్తావు అంటే దాన్ని సపరేట్ చేసే శక్తి రావాలి కదా. నువ్వు తపస్సు చేస్తావు, ఉపవాసం ఉంటావు, లేదు భక్త కన్నపల్లా కన్ను తీసి పెట్టేస్తావు, ఏదో ఒకటి చేయరా, ఏడవది రీచ్గా. ఇవన్నిటికంటే కష్టం కదా ఆలోచన పక్కన పెట్టేది. భక్త కన్నపలాగా కన్ను తీలేవు, ఉపవాసం ఉండలేవు, ఈ నిలపలేవు, అట్లీస్ట్ నీ ఆలోచన ఏదో జరుగుతా, నీకు తెల్లంటికి వచ్చింది, అది ఎట్లా మారదు, వదిలేసుకోవచ్చు కదా, ఏముంటే ఉండలేని. చిన్న ఎవరో నీకు గౌరవం ఇయ్యలే, నాకెందుకు రా స్వామి, నేను పోయి ఆడ పోయి కూర్చొని వర్షంలో నానుతా ఉంటాను, అది వర్షము అందరికీ ఒకటేకిస్తుంది, నేను నాంతే నీకు ఆనందం వస్తుంది. నాన్నలు ఉంది అయినా నాన్నలేదు, ఎందుకు శ్రద్ధ తెచ్చిపోతుంది, వాడు మీటింగ్ రాడేరండి, చూదినమా నాకు ఎట్లా గౌరవం లేదు, నేచర్ పిలుస్తా ఉంది, రా అని పోండి, పాసిబుల్లే కదా. గుడ్. నెక్స్ట్ నిన్ను అడుగుతాం ఒకటి, నేను ఒక 2-3 అడిగిన తర్వాత ఓకే, నో ప్రాబ్లం. షాయిస్ ఇంకా ఇప్పుడున్న ఆధ్యాత్మిక ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది? మేము చాలా మందికి తిరిగామంటే నీకంటే ఎక్కువ తిరిగాము. మీరు ఎప్పుడు ఆగుతారని చూస్తున్నాను, ఆ లోపల ఆగేమో బయట చూస్తున్నాము. అంటే నాకు తెలిసిన అనుభవం ఏంటంటే మత సాక్షిగా ఈ గురు దగ్గరే ఉంది, ఆ గురు దగ్గరే ఉంది, ఆ గురు దగ్గరే ఉంది అంటే మనకి అడ్రస్ తెలియని వరకే అడ్రస్ కోసం ఎత్తుకుంటూ ఉంటాము. అడ్రస్ తెలిసిన తర్వాత సీటు మనకు అవసరం లేదు, అడ్రస్ సీట్ అవసరం లేనట్టుగా. కాబట్టి మాకేంటంటే ఇంకేదో అనుకుంటున్నాం అంటే ఇంకా మాకు తెలియదు అన్న ఉద్దేశం. అది తెలిసిన రోజు ఆగుతామని మేము అనుకుంటున్నాం. ఒకటి నేనేది అంటే ఇంకా తెలుసుకోవాల్సిందంటారా? తెలుసుకోవాల్సింది అప్పుడు మాకు 2 అవుతుంది, ఇది అంతవరకు కరెక్ట్. కానీ ఒక మాల బాగా తెలిసింది అనుకుంటున్నాము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం తెలియలేదు అనుకుంటున్నాము. ఇది ఎక్కడ తేడా జరుగుతుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే కరెంట్కి మన కరెంటు వైరు ఊరక గాలికి వచ్చి టక్ చేసినప్పుడు చక్కని వెలుగుద్ది. నా ఎంత జ్ఞానంతో లేదు అనుకున్నాడు వాడు. అప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు అంటే రియల్గా మాట్లాడుకోవాలంటే వాడిని ఒక మాలి వాడిని అంటాను చాలా జ్ఞానిగా మాట్లాడతాడు. అసలు ఎందుకురా నీ అన్నట్టు మాట్లాడతాడు వాడు. ఆశ్చర్యపడి ఎంత జ్ఞానం ఉంది అంటాడు మావాడు. ఒక మాలి చూస్తే అంత అమాయంగా మాట్లాడతాడు. నన్నంట అది 2 ఒకటే తెలుసుకుంటే లేదు ఒకటే. ఈడంటాడు నన్ను తెలియమంటాడు, మాట్లాడతానంటాడు, చిన్న రియాక్షన్. నేను చూసినప్పుడు అసలు ఏంటి అమ్మాయి మాట్లాడుతున్నాడు ఏంటి అంటాడు. అంటే ఫ్రాంక్గా మేము మాట్లాడుకుంటే
అప్పుడు ఏంటంటే అప్పుడు మాకు అవుతుంది ఏంటంటే ఈ రెండు మనిషికి కావాలి. మనకి ప్రపంచంలో కొన్ని విషయాల్లో కొన్ని కావాలంటే నీ తెలివితేటలు కావాలి. అది తెలియదు అవసరం లేనప్పుడు తెలివి తక్కువతనం కూడా కావాలి. ఏమి లేనట్లుంటేనే రిసీవ్ అయ్యేది. అంటే ఒక మాల ఏంటంటే నేను తెలియగల ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక మాల తెలివి తక్కువ మనకేం తెలియదు అన్న భావన వస్తుంది. బట్ ఈ రెండు వచ్చిపోతా ఉండి వచ్చిపోతా కూడా నేను నేచర్ స్థితి అని అనిపించింది. బాగుంది. ఇప్పుడు ఇంకా జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీకు? జీవిత లక్ష్యమా? ఏ లక్ష్యం లేకుండా ఉండదలుచుకోవటం లక్ష్యం అనుకున్నాం మేము లేటెస్ట్ గా. ముందు ఏమనుకున్నాం అంటే ఎక్కడో ఆలోచించి ప్రిపేర్ చేసిన ఆన్సర్స్ నిజంగా సాక్షి మొన్నటిదాకా ఏమనుకున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాలినడకలతోటి ఇలా లుంగి కొట్టుకొని అలా ఊరెళ్ళి రైతన్నలతోటి సంతకాలు మాడుకుంటాం. చాలా మంది మేము వెళ్ళినప్పుడు అనుకుంటాము వాళ్ళు రైతన్నలు ఏమనుకుంటారంటే ఈ పొలం పనులు చేస్తా మా కర్మయ్య టౌన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మీరంతా వాళ్ళంతా అసలు ఫోన్లు మాడుకుని ఉంటున్నారు, ఈ మట్టి పిసుకొని పొద్దుగులు ఈ మట్టే పిసుకుంటున్నాము, ఈ మొక్క సేవలు నడుతున్నామని చాలా మంది మాతోటి సేవ చేస్తున్న వాళ్ళు అసలు ఫీల్ అయ్యాం. ఆడకెళ్ళి ఇది తెలియని వాళ్ళకి మరి ఏంటి అర్థం కాలేదు. ఇప్పుడు కాలినాటకతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళి ఒక రైతు ఊరెళ్ళి అసలు నిజంగా మీరు ఫస్ట్ సైంటిస్ట్ మీరేనయ్యా, మనుషులకి అన్నంగా పెట్టారు. వాళ్ళ సాఫ్ట్వేర్ పెద్ద ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక్క నెల రోజులు ఎవరు అన్నం పెట్టకుండా పని చేయమని చూద్దాం. ఇప్పుడు అన్న పాయింట్ కూడా ఇది అంటే ఆసనం పెట్టాలి, 100 ఎకరాలు ఆసనం పెట్టి అవి చేయాలని ఎన్ని రకరకాలని ఉండే తర్వాత ఏమవుతుందంటే అసలు అంటే ఇంకా నేననే ప్రయత్నంలోనే ఉండదు తప్పక నేనైనా ప్రయత్నంతోటి కాక ఇష్ట ప్రయత్నానికి నువ్వు సరెండర్ అవ్వకుండా నేనైనా ప్రయత్నం మొత్తం ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు గొర్రెకి బెత్తిరి తోకలాగా నీ జీవితం అలా ఉంటుంది. ఏం చేసినా నీ ప్రయత్నం ఇది సార్. ఒక్కటే నేను అన్న భావన పడిపోనంత వరకు అందుకే నేను చేస్తావు, నేను పెడతావు, నేను అందుకని ఇప్పుడు మొన్న 100 ఎకరాల పొలం ఎక్కడ కొన్నాం, మొన్న 100 ఎకరాల పొలం ఏడు ఉందన్నాం, మీ ఇద్దరం ఆడుకున్నాం. దానిలో పెట్టి అది చేద్దాం ఇది చేద్దాం నీకు సినిమా క్రియేట్ చేయబాక. నీ చేత ఏమైనా చేపించి తెలుసుకుందా, చేపించుద్ది. ఆడ చేద్దామా ఇప్పుడు గురుగారి చేత ఎక్కడికో తీసుకెళ్ళి ఒక నేచర్ చేపిస్తుంది. అట్లా ఈ సినిమాను ఈ ప్రపంచమైన నాటకంలో మన చేత ఏం చేపించుకోవాలని ఉందా నాటకం, అది చేపించుద్ది. నీ వల్ల దింపడం లేదు, చేద్దాం ఎస్ అనే ప్రయత్నంలో ఉన్నాం అనమాట. అందుకని కోరిక పక్కన పెట్టి ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందు ఈ డిసిషన్ ముందు నుంచి లేదు, 2-3 ముట్టికాళ్ళ పడి బుద్ధి వచ్చిన తర్వాత ఈ డిసిషన్కి వచ్చాం. ఎస్ ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరు అడగని నాకు నిజంగా ఒక కోర్ నుంచి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి అటాచ్మెంట్ ఉందా? ఇది మళ్ళీ బంధం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మదర్ సాక్షి బంగారం నాకు ఎందుకు మళ్ళీ అడగనివ్వండి, జనాలు తిట్టినా సరే. హఠాత్తుగా ఒకరు మాయమైపోయారు అనుకో, రెండో వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఏమైనా ఆలోచించారా ఎప్పుడైనా? డెఫినెట్ గా ఇది బంధం లేకుండా ఈ సంబంధాన్ని ఆస్వాదిస్తున్నారా? 2-3 సంవత్సరాలు మేము 2-3 సంవత్సరాల నుంచి మాకు అన్నిట్లో కంటే కూడా రిలవెంట్ కరెక్ట్ చాలా అర్థమేసింది. ఎందుకంటే వాడిని మా ఇద్దరు ప్రేమ చూస్తుంటే అంటే వైఫ్కి మాకు ఒక రిలేషన్ ఉంటుంది, పిల్లలకు ఉంటుంది కదా, వాళ్ళని మించిన రిలేషన్ అయిపోయింది. అంటే కళ్ళు తెరిస్తే ఎదురు ఉంటాం, కళ్ళు తెరిస్తే ఒకే పని, కళ్ళు తెరిస్తే ఒకే తింటాం, కళ్ళు తెరిస్తే ఒకటే మాట్లాడటం. ఏమైపోయిందంటే ఏమిటి ఈ రిలేషన్ ఏంటంటే పార్క్ లో మేమిద్దరు సైలెన్స్ గా నడాలని ఆపోజిట్ నడుపుతుంటాం, ఎదురు చూడాలంత ఎక్కడ మీ తమ్ముడు ఏమైంది తిట్టుకున్నారా అదే ఇద్దరు దూరంగా నడుతాం, ఆ రిలేషన్ దూరం విడిపోయినా వాళ్ళు విడిపోయి ఇట్లా పడు. అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, ఒరే భార్యాభర్తలు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి ముందర వెనకాల పోతారా. నేనేదో పెద్దమేమో ఆదర్శము గీదర్శము అనేది ఏం కాదు. శంకరావణము సినిమాలో దొరకున్న ఇటువంటి సేవ అని ఆయన చనిపోతే ఆమె మంజుబార్ కూడా వచ్చి అట్లా ఊరు ఉండరా, ప్రిపేర్ కాంటారా ముందుగానే, ఎవరెవరు ముందర పోతారు, ఎవరెవరు ముందర పోతారు, దానికి ప్రిపేర్ కావాలా. లేకపోతే రేపు నేను చచ్చిపోయినా భర్త చనిపోతా అని భార్య కూడా చనిపోయింది, దూకేసింది, ఏదో ఎందుకు నైనా అట్లా
ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ చేసి భర్త తర్వాత ఆమె సత్యకాలం చేసిందనో దూకేసిందనో బాయిలో దూకేసిందనో తట్టుకోలేకపోయింది, ప్రాణమిత్రులు ఇద్దరు వెళ్ళిపోయినారు అని పెడతా ఉంటారు చచ్చిపోయినాడు అంటే అర్థమేమే, ఎవరో ఆ ప్రాణమిత్రుడు చచ్చిపోయినాడు, భార్య చనిపోయింది, భర్త చనిపోయినాడు, ఉన్నంతలో నీ మీద ఆధారపడిన వాళ్ళు లేదా చెట్లో ఆ కుక్క ఆ పిల్లో ఉంటుంది కదా నీ మీద ఆధారపడి ఇంకా వాటికైతే ఏం కావాలా, నువ్వెందుకు చచ్చిపోవాలా వాటితో పాటే, దాని నుంచి బయట వచ్చి ఇంకా ఉండేదాన్ని చూసుకునేట్టుగా మెంటల్ ప్రిపేర్ చేయాలి అంతేగాని ఇది పాయింట్. ఆధారపడకుండా పక్కవాడిని సొంతంగా నిలబడడానికి అంటే ఇది ఎట్లా అంటే నిన్నే గురుగారు మాకు మా కూతురు ఫ్రెండ్ ఆయన ఫాదర్ ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో రియల్ ఎస్టేట్ చేస్తే సడన్గా ఆయన హార్ట్ ప్రాబ్లం చనిపోయారు. ఇద్దరు ఆడపిల్లలు మ్యారేజ్కి వచ్చే సిచ్యువేషన్స్లో మా ఆయన చచ్చిపోయిన దిగులు ఆయన చచ్చిపోయింది. సూసైడ్ చేసుకోండి. చూడు ఎగ్జాంపుల్ నేను చెప్పడంలే ఎంతమందో ఇట్ అయిపోయినారు చూడు అంటే అసలు ఏంటి ఒక్క మాల పిల్లల జీవితాలు ఏంటి. ఇప్పుడు ఆయన అడిగిన దానికి అదే డిఫరెన్స్ కూడా చెప్తాను. మీ ఇద్దరు అటాచ్మెంట్ లో ఉండిన రోజులు ఉంటారు, తర్వాత ఎవరి బాధ్యతలు ఎవరి హ్యాపీనెస్ ఎవరి జర్నీ వాళ్ళదే జరగాల్సిందే. మేము కాశ్మీర్ వెళ్ళారు మా బ్రదర్, నేను కాశ్మీర్ వెళ్ళా. కాశ్మీర్ కూర్చొని అక్కడ ఎడారిలో కూర్చున్నాను ధ్యానం చేస్తానికి వెళ్ళాం గురుగారు. ఒకసారి కూర్చొని ఎందుకంటే ఇద్దరు సపరేట్గా వెళ్ళిపోయాం. వెళ్ళబోయే ముందు ఒక అతను వచ్చి హిందీలో అన్నాడు, ఇక్కడ ఎలుగు పంటలు ఉన్నాయి మీరు లోపలికి వెళ్ళొద్దు డేంజర్ అన్నాడు. చిన్న సైకిల్ వాడు మైండ్ లో పెట్టేసాడు. సపరేట్ వెళ్ళిపోయాడు, గుహలో కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాం. చేసేటప్పుడు నాకు వాళ్ళ ధ్యానం చేస్తే కళ్ళు చూసేటప్పుడు ఒక ఎలుగు పంట వచ్చి వాడిని తినేసినట్టు ఫీల్ వచ్చేసింది. ఇంత ఆలోచన చేశాడు. అప్పుడు వచ్చేటప్పటికి ఇక తెలియని ఫీలింగ్ అలా ఫీల్ అయ్యి కొంచెంసేపటికి వాడు పిలుస్తున్నాడు అలా వాడు కొంచెం అయితే అడుబాగుంది లోపలికి వెళ్ళాడు. నీ వాడు కూర్చుంటానన్నాక కనిపించలా. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కొంచెం సేపటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా లోపల వచ్చేసిందనండి, ఓహో ఇది కూడా చాలా డేంజర్గా ఉంది అంటే మన ఎంత ప్రేమగా ఉంటాం కూడా డేంజరేను. నేను అందుకే ఈ ప్రశ్న అడిగింది. అక్కడ ఎప్పుడైతే అక్కడ నుంచి ఇక మనసుల్లో మేము కలిసి ఉంటాం జనానికే గానీ మా ఇద్దరిలో ఒకే కలక అనేది లేదు. మా మొత్తం అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ఇది ఒక సంకేతం. ఈయన లేకపోతే మీరు అసంపూర్ణంగా అనిపిస్తారా? ఇప్పుడే చెప్పేసిన అలాంటిది ఏం లేదని. మీకు అట్లా అనిపిస్తుందా? ఆయన లేకపోతే నేను కంప్లీట్ కాదా, నాకు చెయ్యి లేదన్నట్టు లేకపోతే కాలు లేదన్నట్టు ఒక అవిటి వాడే అన్నట్టు ఫీలింగ్ వస్తుందా? నెక్స్ట్ ఏంటంటే నిజంగా మాట్లాడాలంటే ఇంతకుముందు మీ ఇద్దరే ఒక రకంగా ఉండాలి, ఇద్దరు అట్లా జీవితం ఎట్లా ఉండాలి అని అంటున్నారు. అది నిజం అనుకొని మేము కూడా అట్లా అనుకున్నాం. అనుకోని వాడు ఏదన్నా కొంచెం ఒకరోజు షూటింగ్ ఏదో వేరే షూటింగ్ వెళ్ళినప్పుడు నేను మొన్న వేరే వెళ్ళినప్పుడు వాడు పని చేయడం మానేసి ఏదో పిచ్చోళ్ళగా అట్లా తిరుగుతున్నాడు. ఏంటంటే వాడు మెత్తకు తిరుగుతున్నాడు, వాడు తమ్ముడు లేడని బాధతో తిరుగుతున్నాడు అని అనిపించింది. అదేం కాదు. ఇప్పుడు కొంచెంగా ఏమైందంటే దాన్ని నిజం అనుకున్నాం మేము కూడా, ఇది నిజమే కావాలనుకున్నాం. ఇది మొత్తం మెసేజ్ ఇది ప్రపంచానికి. నేను ఒక మాట చెప్పనా ప్రసాద్ గారు, ఒక మాట చెప్తా. చెప్పండి. ఒక్క మాట. నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఒక్క ప్రశ్న అడగాలి. అంటే ఈ చివరిది లంకే తెంపలేదు అనుకో సైకలాజికల్ గా, ఇది మళ్ళీ సంపుతుంది. ప్రాక్టీస్ పెట్టేసి ఈ మీరు కాపాడకుండా పార్కులు నడిచేటప్పుడు ఎక్కడ కానీ మ్యాక్సిమం అసలు మా ఇద్దరు కలుసుకొని ఎడంగా నడుచుకొని తర్వాత కలుస్తారని మీకు తెలుసు కదా గురు. అంటే నేను ఏది కూడా ప్రాక్టీస్ చేయాలన్నది. నేనన్నాను ఈ మమకారం ఎంతవరకు, ఈ మమకారాలు ప్రాక్టీస్ శాశ్వతాన్ని నిన్నంతా ప్రాక్టీస్ వీడియో కోసం చేశారు కదా, అది జరగలేదు కదా. ఇప్పుడు ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ వేరు, రియాలిటీ వేరుగా ఉంది కదా. మరి ప్రాక్టీస్ అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారా? అది ప్రాక్టీస్ లోనే దాన్ని రియలైజ్ అవుతా ఉంటారు కదా, రియలైజ్ అవుతున్నావు ఇది కరెక్ట్ కాదు. వరకు ఉండవు, నువ్వు వెళ్ళిపోయినాక నా వాటర్ బాటిల్ నేను నింపుకుంటా, నా బ్యాగ్ నేను మోసుకుంటా, నిన్ను మోసుకోమని చెప్పండి నువ్వు మోస్తా ఉండవు. రియల్ అదే కాబట్టి నా బ్యాగ్ నేను మోసేట్లు ఉండాలి. ఎవరికి వాళ్ళు పరిపూర్ణంగా ఉండడం అనేది ఒక స్థితి ఉంది. కలిస్తే 100 కాదు, మీరు 100 కలిస్తే అదొక 100 అంతే. ఇది అద్భుతం. ఇది ప్రపంచానికి మెసేజ్. ఎందుకంటే నా భర్త రాలేకపోయినాడు, అమ్మా పడిపోయాడు, బస్ కింద టెన్షన్ అయిపోయి అందరికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే అని బాత్రూమ్ లో ఉండింటది. ఇట్లా కొన్ని కోట్ల మందికి జరిగే ఆలోచనల్ని సింప్లిఫై చేస్తాం మనం.
దాంట్లో కొంచెం మీరు ఓపెన్ గా మాట్లాడింటే చాలా అద్భుతం, అది మంచిదే. మీరు చెప్పిన రకరకాల విషయాల్లో అత్యున్నతమైన ప్రమాణం కలిగిన ఈ 3 నిమిషాలు అది ఈ 3 నిమిషాలు మేము ఆల్రెడీ 5 years నుంచి డిసైడ్ అయిపోయింది అంతా కూడా అది మమకారాలు దీని మీద పెట్టుకోకూడదు. కూడా ముందు వాడి వికెట్ అవ్వచ్చు అనేసి కరెక్ట్గా అర్థమైంది, నాకు అర్థమైంది. అంటే మేము ఏమనుకున్నానంటే మా తాతల ప్రకారం ఏంటంటే అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు చిన్నవాడు, మా చిన్న తాత కాడ నుంచి మరణం ఉంది. ఓహో నాకు ఫస్ట్ ఉందని నేను డిసైడ్ అయ్యా. ఇప్పుడు మీకేమైనా జ్వరం వచ్చింది అనుకో, అయ్యో స్వామి లేదు అంటే నేను పూర్ణ అక్కడ పెట్టవా? అక్కడ పెట్టి సార్ గురుగారు నేను ఎలా అనుకుంటున్నాను అనే దానికన్నా మనకి శాంతి మంత్రం ఉంటుంది. ఒక పూర్ణం, ఒక హోల్ ఏదైతే ఉందో పరిపూర్ణమైంది, ఇంకొక పరిపూర్ణమైన దాంతో కలిసినా కూడా పరిపూర్ణమే అవుద్ది అని. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే. అదే సత్యము. ఎవరికి వాళ్ళు మీరు పూర్ణంగా ఉన్నారు. ఇప్పుడు కలిసినా మళ్ళా అదే పూర్ణం, కలవకపోయినా అదే పూర్ణం. ఆ పూర్ణ స్థితిలో ఇద్దరు పోయినా అదే పూర్ణం ఉంటది. మీరు ఇప్పుడు మనందరం కలిసి ఒక పూర్ణం అనేది ట్రూత్. ఎందుకంటే క్లైమాక్స్ మాట్లాడుతున్నాం అనమాట. కొంచెం యాక్సెప్ట్ చేయలేరు క్లైమాక్స్ ని, ఎందుకంటే సినిమా ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ అంటే హీరో వచ్చి డాన్స్ వేసుకుంటాడు కానీ ఇంటర్వ్యూ అంటే ఉంటుంది కానీ క్లైమాక్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఈ వీడియో చూసే చాలా మంది క్లైమాక్స్ మీ ముందరనే జరిగిపోతాయి. మీరేమో 100 ఏళ్ళు కొట్టేస్తారు. అంటే మానసికమైన అటాచ్మెంట్ అనారోగ్య లక్షణం. ఉన్నప్పుడు కలిసి ఉందాం. నేను దీనికి ఒక ఫార్ములా కనిపెట్టినా, అంటే అదే ఇప్పుడు చేతులు తాళ్ళు పట్టుకోవాలి, ఇదే మీ మైండ్ బేసికల్లీ. కలిసినప్పుడు తాడు భుజం మీద వేసి ఉండాలి, ఇప్పుడు తాడు పీక్కొని పోవాలి కానీ మెడ గట్టేయొద్దు. కట్టేస్తే ఖచ్చితంగా బాధేస్తుంది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ చిన్న విషయం తెలుసుకోక దే సఫర్డ్ ఇమ్మెన్స్లీ. ప్రపంచానికి దారి చూపించారు కానీ వాళ్ళు పాటించలే. అందుకని మీరు చెప్పిన రకరకాల విషయాలు రకరకాల పుస్తకాల్లోనివి, ఆశ్రమాల్లోనివి, ఇది మీకు ప్రత్యేకంగా మీకు సంబంధించింది. ఎందుకంటే ఈ అనుభవం నాకు గురువు లేదు. అంటే రియల్ గా అసలు లెగిస్తే కళ్ళు తెరిస్తే ఇద్దరు కనిపించాలి మేము. అసలు అది ఏ ఫంక్షన్, మా వైఫ్లు గీఫ్లు ఫంక్షన్ ఎవరు రారు, వాళ్ళు వీళ్ళిద్దరు పోయి మమ్మల్ని చేయాల్సి ఉంది కానీ వాళ్ళు ఫంక్షన్ రారు, మా సినిమాకి రారు, పార్క్ రారు, మా తోటి ఏ టూర్ చేయరు వాళ్ళు. థ్యాంక్స్ ఈ సందర్భంగా మా వైఫ్లకి థ్యాంక్స్. అసలు కుదరదు కాదు. మాకు ఫస్ట్ పెళ్లి చేసుకునే ముందు పెళ్లి టెన్షన్ చేసుకుందాం అనుకున్నాం. ఇది మాలా కలిసి ఉంటారేమోనని, కలిసి ఇడగొడతారేమో శబ్దం అన్నోళ్ళకి. ఇప్పుడు ఇలా ఉండారు, మీరు పెళ్లి అయిపోతే నా ఆడవాళ్ళు ముందు ఇడిపోతారు, బద్దలు కొడతారు, రాజులు ఇడిపోయారు వీరంటే టెన్షన్. పెళ్లి కూడా అవసరమా లేదని డౌట్ వచ్చింది కొన్నాళ్ళు. ఇడిపోవడానికి పెళ్లి అవసరమా అనేది వచ్చిన డౌట్. కలిసి ఉంటాను పెళ్లి కానీ అంటే ఇడగొడతారని టెన్షన్ పడ్డాం. ఆ తర్వాత టెన్షన్ పై తీర్చాము. టెన్షన్ తమిళనాడు, కేరళ కూడా వెళ్ళాము, కర్ణాటకలో చూసాము. సముద్రంలో ఫస్ట్ నుంచి ఏంటంటే అసలు అంటే మన క్యాస్ట్ మన ఊరోళ్ళు చేసుకోవాలని ఉద్దేశం కాదు, టోటల్ ఎక్కడైనా చేసుకోవాలని. తర్వాత ఇప్పుడు ఏంటంటే సార్ మేము చాలా మంచి వాళ్ళు అంటే వాళ్ళు అంటారు ఏమంటే తాడి చెట్టు ఎక్కి మీరు మజ్జిగ తాగుతుంటే మేము ఎలా నమ్ముతాం అంటారు. సినిమాలో ఉండి అంటుంటారు. అప్పుడు ఫైటర్లు అంటే కొంచెం మేము పెళ్లి 30 years ముందు, మొన్న పెళ్లి 30 years అయింది. మా చెన్నైలో ఉండేవాళ్ళం అప్పుడు. ఫైటర్స్ అంటే డ్రింక్స్ కొట్టుకోవడాలు ఇలాంటి రైవీస్ ఎక్కువగా ఫామ్ అవుతారు మా ఫైటర్. ఈయన ఆడకెళ్ళాక నేను సిగరెట్ తాగను, మందు తాగను, నేను పేకాట అంటే మమ్మల్ని పక్కన పెట్టారు. రాజు మాస్ మంచి ఇన్సిడెంట్. మా రాజు మాస్ దగ్గర 2 సంవత్సరాలు వెళ్ళాము. ఫైటర్స్ అందరికీ వాళ్ళు కంపెనీ ఇవ్వట్లేదు. మేము ముందు పార్టీ అందరూ తాగుతున్నారు, మేము తాగట్లేదు అనగా రాజు మాస్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు మా దగ్గర పేకాట తాగట్లేదు, ముందు తాగట్లేదు, కంపెనీ ఇవ్వట్లేదు, ఈ కానీ సందం లేకుండా నవ్వట్లేదు. జోకు లేకుండా నవ్వుతుంటారు. మాకు ఏం జోక్ అయితే అను నవ్వుకునేది. మందు తాగి పార్టీ కొట్టుకుంటారు, పొద్దున నేను ముందు తాగాను వాడికి లేదని చెప్పాను అంటే ఇది ముందు తాగి ఇది కూడా ఒక నవ్వాను మీకు అనేది మాకు ఇంకో 2-3 ప్రశ్నలు ఇస్తాను. మీరే మాట్లాడుతుంది. నీకు ప్రదేశానికి ధ్యాన స్థితికి ఏమైనా సంబంధం ఉంటుందా? వెళ్ళాం గురు, వెళ్ళి చూసాం కానీ మేము కొన్ని ప్లేసులు వెళ్తే బాగుంటుంది అని చాలా చెబుతుంటే వెళ్ళి కూర్చున్నాం కానీ ఏం తేడా, జీరో తేడా. మదర్ సాక్షి చెబుతుంది, అనుభవించి తెలుసుకున్నాం. ప్రాక్టికల్ గా చూస్తాడు, సైలెన్స్ మీలోనే ఉంటే స్పెషల్ గా సైలెన్స్ ఏం దొరకదు. ఇప్పుడు అరుణాచలం అంటే తెలియని ఒక దేశపు వాసికి తీసుకొచ్చి పెడితే అది మామూలు ఊర్లాగానే చూస్తాడు వాడు. అట్లాగే ఒక మామూలు ప్రదేశాన్ని కూడా ఇది చాలా మహిమాన్వితమైందని ఒక 100 ఏళ్ళు ప్రచారం చేస్తే వాడు ప్రిపేర్ అయ్యి వచ్చి ఎనర్జీని ఫీల్ అయిపోతాడు. అంత మై సైకలాజికల్ ప్రిపరేషన్, అంత సైకిల్ అనిపిస్తుంది కానీ పెద్ద. కానీ ఒకటే చెప్పొచ్చు నేను,
ఎక్కడ నీ వీలైతే ఒక చెట్టు వేసుకొని నీ తోటగా నువ్వుగా ఒక చెట్టు నాటి చిన్నగా నీళ్లు పోసి ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే గోపురాల యాత్రల కంటే కూడా నీ వీలైతే ఒక పక్షి వచ్చి ఆలుద్ది ఒక కాయ అది తింటది నీ వల్ల అంటే నీ కొంతమందికి దాన ధర్మం చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఇట్లానే మీరు ఒక ఐకాన్ పెట్టుకున్నట్టు అక్కడ మీరు ఒక ఐకాన్ ఏం పెట్టుకున్నారంటే మేము ఎదుగుతున్న చెట్టుతో పాటు మీరు కూడా ఎదుగుతున్నారు. చెట్టు ఎదుగుతుంది, మీరు ఎదుగుతున్నారు. ఈ చెట్టుకి ఈ నేల కొనుక్కోవడానికి ఒక సంబంధం ఉందని చెప్పారు కదా, ఎందుకు అంటే ఎన్నో చెట్లు ఉండగా ఇదే ఎందుకు నచ్చింది? ఏమన్నా ఆ టైంలో మైండ్ దుబ్బడమా లేకపోతే అది తిరిగి అంటే మంచి అంటే మైండ్ అప్పుడప్పుడు ఒక మాల దొబ్బుద్ది, ఒక మాల క్లారిటీగా ఉంటుంది. అంటే మనం క్లారిటీగా అనుకోని క్లారిటీగా అనుకుంటాము, కొంత రోజులకి అదే దొబ్బింది మైండ్, నీకు బుద్ధి లేదు అంటారు. అంటే అసలు ఈ మైండ్ని కనుక్కోవటం అనేది చాలా ఇబ్బంది, అంటే ఇబ్బంది కదా, చాలా ఇది అంటే అంత బాగుంది, ఇది సూపర్ 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 అన్నది ఒక 1 year టూరిస్ట్ తర్వాత మరి ఇంత బుద్ధి లేని పని చేసామని మనకే చెబుతుంది. ఇది బాగా అరే బాగలేదు అని చూస్తే 10 రోజులు 20 1 year తర్వాత ఇంత మంచిది పని చేసామంటుంది. ఓహో, నేచర్లో ఇంత మార్పులు మనలోనే ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది డిసైడ్ చేసుకోవటం మనతో పెద్ద తప్పు. మంచికే అనుకోండి నీ పైన అన్నట్టు మాట పాడుకోండి. ఇప్పుడు ఇంకొకటి, ఎదుటి వ్యక్తి మనకు రెస్పెక్ట్ చేయడం లేదు, ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించలేదు బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి. ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ముందు నవ్వుకోవాలమ్మా. ఎందువలంటే మన 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 ఆనందాన్ని మన ఇవన్నీ ఎదుటి తాకట్టు పెట్టుకుంటున్నామే, చిగ్గు చేయట్లేదు నేను. అట్లాంటి దాన్ని అట్లా చెప్పుకొని ఏడ్చే వాళ్ళ సంగతి, వాళ్ళని దానికి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. అంటే అట్లాంటి పనులు కూడా మేము కూడా చేసాం. ఎందుకంటే వాళ్ళు తిట్టామనుకో మేము కూడా తిట్టుకోమన్నట్టు. మాకు తెలియదు న్యాచురల్ సిచ్యువేషన్ అంటే ప్రతి గుర్తుపెట్టుకోవాలి. మేము చెన్నై నుంచి ఫైటర్గా మా ఊరు నుంచి అసలు విలేజ్లో ఏది కాసుకునే వాళ్ళని చెన్నై వెళ్ళగానే ఒక చిన్న మా తెలియని ఫీల్ వచ్చింది. మా కజిన్ పెద్ద పెళ్లికి రావాలనుకున్నాం, ఒంగోలు పక్కనే ఊరు. చూడండి ఎక్సలెంట్ అనుభవం చూడు. ఒంగోలు దిగాము, మార్నింగ్ 4 గంటలకు దిగాము. పొద్దున్న ఫస్ట్ బస్ ఉంది, రెడీగా ఉంది. ఎక్కదా వెళ్ళేటప్పుడు వీడు అన్నాడు, మాకు చెన్నై నుంచి ఫైటర్కి వెళ్ళి కార్లు వెళ్ళాలి కానీ బస్సులు ఎక్కడ దిగుతాం అని థాట్ వచ్చింది. సరే దిగేవాళ్ళం కదా, పొద్దున్న తెల్లారి నాకు దిగాలి, పొద్దున్నే దిగేవాడిని కారులో, జనం తెలియకూడదు. అంటే జనం చూస్తే పెళ్లి కూర్చొని 8 గంటలు 9 గంటలు పెళ్లికి వచ్చిన కారులో దిగాలి. ఈ బిల్డప్స్ వాడు 200-300 మాట్లాడుకున్నాం, 500 మాట్లాడుకున్నాం అప్పుడు ఆ టైంలో పెళ్లికి అమ్ముదాను. అలా వస్తున్నప్పుడు కరెక్ట్ పాస్ పోసుకోతాను వెళ్ళాడు. అతను వెళ్ళి ఫుల్గా తాగాడు, సారా తాగి ఫుల్గా తాగి కారు ఎట్టా తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఒక తినక తప్పునేసి ఒక గుద్దాడు. అటు యాక్షన్ మిస్ అయ్యేదానికి ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఉన్నాగా తాగిపోయి నిద్రపోయాడు. ఇప్పుడు పెళ్ళోళ్ళు అంతా వచ్చి ఉండారు, స్నానాలు లేవు, పొద్దున స్నానం చేసుకుని వెళ్ళాడు కదా, చింపిరిగా మొఖం జిడ్డు వేసుకొని దిగలేరు. పెళ్ళోళ్ళు అందరూ ముందు దిగి వస్తుంటే ఉండయి చూడు, ఒక్క సిచ్యువేషన్ ఎంత జ్ఞానాన్ని ఇచ్చింది. అరే అంటే న్యాచురల్ గా కమ్మ వెళ్ళి బస్సులో ఇది రియల్ అనుభవం. ఇది అంటే ఎన్ని అనుభవాలన్నీ తెలుసుకున్న తర్వాత అర్థమైపోయింది, మనం ఎక్స్పెక్ట్ చేయటం ఎక్స్పెక్టేషన్ చేసుకోవటం ఇదంతా అవేకితనం రెండోది లేదు. ఎన్ని బుక్కులు చదివినా వచ్చేది ఇంతే. రిషా గారు నాకు వచ్చిన అనుభవం ఏంటి జీవితంలో, చెప్పండి సార్. నువ్వు మంచోడువా, నువ్వు ఉండవమ్మా, నన్ను మంచోళ్ళ చెడ్డోళ్ళు అనుకునేది నీ పర్సనల్ ఇష్యూ. ఇటుపక్కరా ఇట్లా కూర్చో, ఏంటంటే నేను మంచోడినా నువ్వేమనుకుంటున్నావు అనేది, నేను చెడ్డోడు అనుకునేది నీ పర్సనల్ ఇష్యూ. నీ పర్సనల్ విషయాన్ని తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి నీ మీద వేసుకొని నువ్వు నన్ను మంచోడు అవును మంచోడు చేస్తేవంటే అది ఎట్లా అవుతుందంటే అది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావో అది అనుకో, నువ్వు లోపల అనుకుంటావు, సరే ఏడుతున్నాడు కదా అని చెప్పి ఏదో పర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పే మాటలు ఒక 7 మందికి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి అడిగారని. నీకు వీలైతే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ పర్సనల్ ఇష్యూ.
నువ్వేమనుకుంటున్నావు అనేది దానికి ఇంపార్టెంట్ ఉంది. మనం అంతే. ఎస్ ఓహో అమ్మాయి మంచివాడా చెడ్డోడా అనేది దాని మీద ఉంది తప్ప అవతల మనం ఎక్స్పెక్ట్ ఏం చేసేది అనేది కొంచెం చాలా రాంగ్ అనిపిస్తుంది, మాకు తెలిసింది అనమాట. దాని మీదనే పని చేస్తాను. మన ఎయిర్పోర్ట్లో దిగలే సార్ మీరు రామలక్ష్మణ అని వచ్చారు. అవును ఏంటి ఏమైంది మాకు అర్థం కాలేదు, ఎందుకు అంత యాంగ్జైటీ, మేము అంత యాంగ్జైటీ మేము లేవే రామలక్ష్మణ. ఏమైపోయిందంటే దీన్ని వాళ్ళు మన మీద ఒక చిన్న కొమ్ములు ఉండి వీళ్ళు ఉండారు సినిమా వాళ్ళు ఎట్లా అనుకొని ఊహించుకున్న తర్వాత ఏమైందంటే ఆ ఊహాగా మన వాళ్ళు అనుకుని పరిగెడుతున్నాం అనమాట. మీరు అనుకోండి, మీరు ఏదని అనుకోండి, మేము అది కాదు. రామలక్ష్మి గురించి ఎవరికో ఏదో ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏమి లేదు, మాకు లేదు. ఇప్పుడు ఛానల్ తర్వాత ఇప్పుడు అర్థమైంది, ఇంతకుముందు మేము కూడా అదే అనుకోండి. పొట్ల నేను ఎప్పుడన్నా ఆడ రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉంటా కదా, అక్కడ పోయినప్పుడు ఇట్లా చూస్తాడు, ఇట్లా తిరిగి ఇట్లా చూస్తూ ఉంటాడు, అప్పుడే తెలిసిపోతుంది నాకు వీడిని ఐడెంటిఫై చేస్తాడు అని. అదే సార్ మీరేనా అని, సార్ మీరు కూడా నార్మల్ స్లీపర్లో వస్తారనో, మీరు ఇట్లా మాట్లాడతారు ఫోన్ మీరే ఎత్తారని అనుకోలేదు సార్ అనో, ఏమేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం మనలాగా ఉండాలనుకుంటాం, హ్యాపీగా ఉంది మనకి. వాళ్ళు అనుకుంటా ఉంటారు మనం సెలబ్రిటీ, మనం ఈజీగా దొరకము అని. నాకేమి స్కూటర్లో మదనపల్లిలో బాగా దూరిపోయేసి ఆడ కావాల్సింది కొనుక్కొని ఆడ కొనుక్కొని ఈజీ. నాకు ఆ కారు దూరం దగ్గర దూర్చి అందరినీ పెట్టి షాపింగ్ గుర్తుకొచ్చి కారు వచ్చి మోటార్ సైకిల్ గుద్దేసి అని ఎందుకురా బాధరైనా కంఫర్టబుల్గా ఉండేది, కంఫర్టబుల్గా ఉండు. థాట్స్ ఎవరితోనో లింక్ చేయొద్దు, నీ థాట్ నీది. సార్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ రిలేషన్షిప్ అంటే అందరూ మీరంతా ఒకలాగా అనిపిస్తున్నారంటే అది నిజం అనుకొని అట్లా కనబడాలని ప్రయత్నం చేసి, ఎందుకంటే అప్పుడు తెలుసు మధ్యలో తెలుసు ఇప్పుడు చూసా, ఇప్పుడు వేరు కథ, సంథింగ్ చేంజ్. అందుకే అడిగా నేను వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ గురించి ఒక చిన్న అనాలిసిస్ చేయండి. ఇది ఎందుకు తెలుసా, చాలా మందిని బాధించేది ఈ క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో మనదనుకుంటున్న బంధమే. అన్ని వదిలేస్తారు కానీ కొడుకు దగ్గర పట్టుకుంటుంది, అన్ని వదిలేస్తారు కూతురు దగ్గర పట్టుకుంటుంది, అన్ని వదిలేస్తారు భార్య భర్త దగ్గర ఇరుక్కుపోతారు. ఎంత ఘోరంగా ఇరుక్కుపోతారు అంటే అప్పుడు చేసినంత నిష్ఫలం అయిపోతుంది. ఎక్కడో చోట మనసు కదలాలి, తేలిక పడాలి. ఇది అది ఎక్కడెక్కడ పట్టుకుంటుందని గమనించాలి. సార్ చెప్పండి. బలంగా పట్టుకుంటుందని. వండర్ఫుల్. అంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి వాళ్ళే వెతుక్కున్న ఇది కాబట్టి వాళ్ళ మాటల్లో స్వచ్ఛత. ఎంత ప్రశాంతంగా జనన మరణాల చట్టం గురించి ఒక వ్యాఖ్య చేసి పడదు. అద్భుత స్వచ్ఛత. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు మీరు టచ్ చేసిన టాపిక్స్లోనండి ఒకటి స్పిరిచువాలిటీ గురించి, మీరు ఆశ్రమాల గురించి ఏమనిపించింది అని అడిగారు కదా సార్. ఆశ్రమాలన్నీ మోస్ట్లీ స్పిరిచువల్ షాపింగ్ సెంటర్స్ అండి. దే సెల్ స్పిరిచువాలిటీ. వివేకానంద గారు ఒక మంచి మాట చెబుతారు, సముద్రం పక్కన కూర్చొని మేము చెంబులతో నీళ్ళు అమ్ముతున్నాం, మీరే వెళ్ళి బిందెలతో తీసుకొని పోవచ్చు, కానీ మీరు మా ద్వారా మేము ఇచ్చిన చెంబులో నీళ్ళే మంచి నీళ్ళు మేము ఆ సముద్రంలో నుంచే మీకు ఇస్తున్నాం. ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఓన్ దిస్ థింగ్ అని చెబుతారు. రెండో విషయం, మీరు ఎవరైనా ముగ్గురు ఉంటే, ఒక సెలబ్రిటీ, ఒక మనిషి, ఒక కుక్క ఉంటే ముగ్గురు విషయంలో ఎలా స్పందిస్తారనే దానిలో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మనం అద్వైతంలో లేము, ద్వైతంలోనే ఉన్నాం. ఎందుకంటే ప్రకృతితో పాటు వికృతి కూడా పాటుగానే ఉంటుంది. అందరూ ఆ స్థితికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వారిని, క్రాంతి గారిని చూస్తే చాలామందికి జలస్గా ఉంటుంది. అమ్మాయి అసలు ఏ బాధరా బంది లేకుండా భలే ఉన్నాడు రా బాబా. అదే నాకు తలనొప్పులు లేవు అంటే ఇప్పుడు గాలి వస్తే తలిపేస్తాను చూశారు అంతే తప్ప బాధ ఏమి లేదు. ఆయన చూసి చాలామందికి జలస్గా ఉంటుంది. దానికి నిన్న మేమందరం ఏదో మాట్లాడుకున్నప్పుడు బంధాల గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. ఆ బంధాల గురించి ఏంటంటే మనల్ని మనం గట్టేసుకోవటం, మనల్ని ఎవరన్నా గట్టేయటం. వాళ్ళు వియత్నాంలో కోతులను పట్టుకోవాలంటే వియత్నాంలో కోతులను పట్టుకోవాలంటే ఒక వుడెన్ బాక్స్ని ఇలాంటి చెట్టుకి గొలుసుతో కట్టేసి పెట్టిపోతాడు. లోపల ఒక 4 శనక్కాయలు పెట్టిపోతాడు వేటగాడు. పోతే ఆ కోతి వెళ్ళి ఇట్లా ఉంటుంది కదా హోల్, అది ఇలా పెడితేనే చేయి లోపలికి వెళ్తుంది. ఇలా వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇట్లా పట్టుకుంటుంది శనక్కాయలని. ఇంక ఇది రాదు. వదిలితే ఫ్రీ అవుతుంది. వీటి మీద ఆశ ఉంది. ఈ ఆశ ఉంది కాబట్టి ఎట్లయినా సరే దాన్ని తెచ్చుకునే ప్రయత్నంలోనే ట్రై చేస్తుంటుంది.
ఈలో వేటగాడు ఏమీ చేయలే పాపం వాడు వచ్చి ఇంక దాన్ని పట్టుకొని పోతాడు. మనం కూడా మృత్యు వచ్చి తీసుకెళ్ళేంత వరకు అట్లానే మనల్ని మనమే కట్టేసుకొని ఉంటాం. ఈ ఏ ఉన్నా సరే, ఏ లింక్ అయినా సరే మనంతట మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. ఆ స్థితిలో ఉంటే అసలు హ్యాపీనెస్. రీసా గారి లాగా ఒక టవల్ ఒకటి పెట్టుకుంటే అదే పడుకోవటానికి, అదే తలకి, అదే స్నానానికి, అదే తుడుచుకోవడానికి అన్నిటికీ పనికి వస్తుంది. అయితే సంసారంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది డ్రామాని నడిపించాలి. సంసారం, భార్య భర్త వ్యవహారం, రకరకాల కార్యక్రమాలు, రోడ్లు, చెట్లు నాటడం, మొక్కలు నాటడం, పండ్లు, వ్యవసాయం, ఈ సంసారంలో ఈ డ్రామా అంతా ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఉండే డ్రామాలో ఎలా బతకాలనే దాన్ని ఒకసారి నారదుడు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు. ఏమంటే మీరేమో ఆశ్రమాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని కొంతమంది అనుకుంటున్నారు, సంసారం చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని కొంతమంది అనుకుంటున్నారు, అసలు ఎట్లా బతకాలో తెలియటం లేదు, పర్ఫెక్ట్ మోడల్ ఏదన్నా ఉందా? మీరు అన్నీ చెప్పవాకండి, హాయిగా అన్నీ వదిలేసుకొని సంసారం చేసుకుంటే అన్నీ వదిలేసుకొని సన్యాసం చేస్తే ప్రపంచం ఏమైపోవాలి. సరే అట్లానే అసలు ప్రపంచం గురించి ఆలోచించకుండా వాడి గురించి ఆలోచిస్తే ప్రపంచం ఏం కావాలి, వయా మీడియా ఏదన్నా ఉందా అని అడిగితే ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఒక 2 దీపాల్లో 2 ప్రమిదల్లో నూనె పోసుకొని ఇక్కడ ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది చూసిరా, పెయింటింగ్స్ అవి బాగా కనపడతాయని చెప్పి లాస్ట్లో నూనె కింద పడకుండా చూసుకో అంటాడు. సో ఈయన జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని పోతా ఉంటే ఎట్లా ఉన్నాయి పెయింటింగ్స్ అంటే, చూడలేదు గురువుగారు, నూనె ఎక్కడ పడిపోయిద్దానని చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను అంటాడు. అట్లా కాదు నాయన, నువ్వు చూడాలి కదా అంటే, చూస్తే మళ్ళీ నూనె ఉండదు అంటే చెప్తాడు, నిన్ను నువ్వు కోల్పోకూడదు, ప్రపంచాన్ని కోల్పోకూడదు, కాన్షియస్గా ట్రావెల్ చేస్తే చాలు అని చెప్తాడండి. ప్రమిదలో నూనె జారిపోకుండా అన్నిటిని చూడు ఇంతే. ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. నొప్పగా తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సమతి అన్నట్టు అది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే కాల్లో ముళ్ళు దిగితే సూది ఇంపార్టెంట్. దీనిలో కూడా క్రాంతి గారు స్పిరిచువాలిటీ అంతా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అది ఒక కోడ్ లాంగ్వేజ్లో ఉంది. అంటే మా గ్రాండ్ ఫాదర్ హీఈస్ ఏ వెరీ గుడ్ మెంటర్ ఫర్ మీ ఇన్ దట్ కాన్స్టెంట్. ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మాకు ఒక ఆశ్రమం ఉండేది. సో నేను రకరకాల అన్నిట్లో ఉన్నాను. నేను విపరీతంగా ఎందుకు చేస్తానో తెలియకుండా పూజలు చేసేవాడిని, ఎందుకు అయిపోయానో తెలియకుండా మార్క్సిజంలోకి వెళ్ళిపోయాను. మళ్ళా ఆయనతో ఇంటరాక్షన్ తర్వాత నాకు ఒక మోడల్ అరైవ్ అయింది. ఆయన ఏం చెప్పాడంటే, స్పిరిచువాలిటీ కూడా ఇట్ ఈజ్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉంటుందమ్మా, ఎవరికి ఏమి ఎలా చెప్పాలో అలా చెప్తారు. ఆ చెప్పే ఉద్దేశంలో కూడా ఋషి పరంపరలో ఒక మోడల్ డిజైన్ చేశారు. ఒకటి ప్రభు సంహిత, అంటే ప్రభువు చెప్పినట్టు చెప్పాలి. ఒక వయసులో చిన్నపిల్లలు ఉన్నారు, ఇది చేయాలని చెప్పాలి, కానీ ఇది ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, ఈ వివరాలు వాడికి అర్థం కాదు. ప్రభు సంహిత, ఇంక ఇది చేయాల్సిందే, పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయాలి అనేది ఒక ఫండమెంటింగ్ అది. తర్వాత మిత్ర సంహిత, కొంతమందికి ఫ్రెండ్ లాగా చెప్పచ్చు, వాడికి కొంచెం తెలుసు, కొంచెం ఒక్కోసారి తెలియకుండా పోద్ది, అరే ఏంద్రా నీకు తెలుసు కదరా ఇట్లా ఎందుకు చేసావురా, అనేది చనువుతో చెప్పాలి. ఇంకొకరికి కాంతా సంహిత, ఒకళ్ళకి అట్రాక్ట్ చేసి చెప్పాలి, అరే అసలు మనం పోతాం దానికోసం అరే ఆ కాంతా సంహిత చేస్తే కాంత చెప్పినట్టుగా చెప్పాలి. ఇలాగా మనుషుల స్థాయిని బట్టి, వాళ్ళ ప్రకృతిని బట్టి, వాళ్ళలో ఒక ప్రకృతి ఉంది, వాళ్ళకి దానవత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మధ్యస్థం ఉంటుంది, వాళ్ళ స్థాయిని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి ఒక ఉదాహరణ, ఒక గొప్ప ఉదాహరణ, నాకు బాగా క్లారిటీ వచ్చిన ఉదాహరణ మా గ్రాండ్ ఫాదర్ చెప్పింది ఏంటంటే, నేను ఆయన్ని అప్పుడు మావోయిజంలో ఉన్నాను నేను, లైక్ ఇంటర్మీడియట్ టైంలో, ఇంకా అసలు పూర్తిగా కంప్లీట్గా రెబల్ స్టార్, రెడ్ స్టార్ లాగా. ఆ టైంలో ఆయన అడిగాను అనమాట, అసలు తాత ఏంది ఇది క్షీరసాగరం ఏంటి, అసలు పాల సముద్రం అంత పెద్దది, దాంట్లో పెద్ద కొండను తెచ్చి పెట్టడం, దానికి ఒక పెద్ద పామును కట్టడం, దాని కింద ఒక తాబేలు పెట్టడం, చిలకటం, విషం రావటం, దాని శివుడు మింగటం, తర్వాత అమృతం రావటం, అసలు ఎవడన్నా అసలు ఎంత సిల్లీగా ఉంటుంది. అసలు ఒక్కసాట ఇప్పుడు నేను మొత్తం తిరుగుతాను, నేను ఎక్కడికైనా తీసిపోతా, పాల సముద్రం చూపించి నాకు
అసలు ఏంటిది అని చెప్తే ఆయన చెప్పాడు అనమాట. అది డీకోడ్ చేసుకోవాలమ్మా, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పలేము, ఎందుకంటే వాడి స్థాయిది కాబట్టి వాడు వేరే రకంగా. ఇంకా ఇప్పుడు ఏం లేదురా ఈ ప్రపంచంలో అంటే ఏం లేదు దానికి, ఎందుకని అందరు కామ్గా కూర్చున్నారు ఇబ్బంది అవుద్ది అని ఒక గొప్ప ఇది ఏం చెప్పాడంటే, నీ నీ మెదడు ఇది పాల సముద్రం, నీ ముక్కు మందర పర్వతం, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస సో హం హం సో అనుకునేటువంటి ఒక వాసుకి, ఒక పాము, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస పాము, దాంతో నువ్వు చిలుకుతా ఉన్నావు. దానికి రాక్షసులు దేవతలు కావాలి. రాక్షసులు అంటే నీ ఫిజికల్ ఎనర్జీ, దేవతలు అంటే నీ మెంటల్ ఎనర్జీ. ఈ రెండింటిని కాంబినేషన్లోనే కావాలి. దానికి మళ్ళీ ఒక తాబేలు లాంటిది కావాలి, దానికి నీ పేషెన్సీ. సో పేషెన్సీ మీద కూర్చొని ఈ సోహం హంసో సాధన చేస్తుంటే హాలాహలం వస్తుంది. అంటే నీకు కూర్చోగానే బ్రహ్మాండంగా ఇంకా టైప్ ఇటు షేప్లో కూర్చోగానే మైండ్ ఇది అవ్వదు కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిని ఇక్కడ పెట్టుకోవాలి. శివుడు గరళం కంఠంలో పెట్టుకున్నట్టుగా. బయటికి పోతే ప్రపంచం పాడైపోయింది, లోపలికి పోతే నువ్వు పాడైపోతావు. అక్కడ పెట్టుకోవాలి. అయ్యో అక్కడ పెట్టుకొని లిటరేచర్ డెప్త్ అక్కడ పెట్టుకొని ఆ స్థిమితంగా అలా ఉన్నప్పుడు నువ్వు ఒక బ్లిస్ స్టేట్కి వెళ్తావు. ఇంకా అదే సంపద, అది లక్ష్మి పుట్టింది. ఇంకా అప్పుడు నీకు మొత్తం సంపదే, ఇంకా నీ చుట్టూ సంపదే. ఇప్పుడు ఈ సంపద మంది, ఎందుకంటే ఇది రామలక్ష్మణులదే మంది కాదు కదా అనుకుంటే మనకు దరిద్రం, మన దరిద్రం. అది మందే మనవాడిదే, ఇది అసలు భూమి నాది అని పొడమి పక్కన వాళ్ళు మాదే కాదు అనుకున్నారు కాబట్టి మనందరూ వచ్చి కూర్చోవాలి. అది చాలా మంది కలిసిన పెద్ద కారు కొనుక్కునేసి పెద్ద సోఫా సెట్లు వేసి ఇంట్లో పిల్లోళ్ళు ఎవరో గెస్టులు వస్తే భయపడి టెన్షన్ అయిపోతారు, ఏడ వచ్చి ఏడ పెడతారు, ఏది పోతారు అని. ఆ వెనకాల కార్లో మన కాళ్ళు తీసుకోండి, వీడు డ్రైవింగ్ కూడా చేయడు, మన కాళ్ళు చూస్తూ ఉంటాడు. కొనుక్కొని పనిష్మెంట్ అయిపోద్ది. ఒక చిన్మయానంద వాళ్ళ గురువు గారు చెప్పారంట, ఆధ్యాత్మికత అంటే ఏమి లేదే, అన్ని అనుభవించు, దీన్ని సొంతం చేసుకోకుండా. అలాగా అంటే స్పిరిచువాలిటీని ఏంటంటే సార్, అది ఆ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేసేది ఏ ఆశ్రమం చేయదు. చేస్తే మీరు వాళ్ళకి బానిసలుగా ఉండలేరు కాబట్టి ఏ ఆశ్రమం నిన్ను విముక్తి చేయాలనుకోదు, ఆశ్రమం నిన్ను విముక్తి చేయడానికి లేదు, నిన్ను వాలంటీర్ చేయడానికి ఉంది. అదే మా రింగ్ పెట్టుకోమంటాడు, మా రింగ్ పెట్టుకో, మా బొట్టు పెట్టుకో అంటే బ్రాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. రామలక్ష్మణ్ ఎందుకు కావాలి? రామలక్ష్మణ్ అంటే వాళ్ళు వస్తే వాళ్ళని చూసి 1000 మంది వస్తారు కాబట్టి. అట్లా అవన్నీ ఏంటంటే స్పిరిచువాలిటీ అనుకునేదాన్ని అమ్ముతున్నామని పెట్టుకుంటారు వాళ్ళు. ఈ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడం అనే ప్రాసెస్సే అది మనతో మనం ఉంటే సాధించుకోవచ్చు, మనం తీసుకోవాలి దాన్ని. అంటే ఈ కోడ్ ఎలా ఉంటుందంటే, కాలం అనే ఒక మాట ఉంది. కాలం అంటే చీకటి అని, పాము అని, టైము అని. ఈ మూడిట్లో కాలం అంటే ఏంటో చెప్పేశాడు. అరే బాబు, అది అంతా నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేనంత డెప్త్ అది అసలు నువ్వు ఎక్కడికని పోతావు, అది మింగేస్తూ ఉంటుంది, పాము మింగేసినట్టు. అంటే కాలం అనే ఒక మాటలో. అలానే కృష్ణతత్వం అంటే ఒక బ్రహ్మాండమైన ఒక ఆయన ఫ్లూట్ పట్టుకొని, అంటే ఆ ఇమేజ్ ఎక్కడి వరకు అంటే ఎల్కేజీ వరకు. ఏ ఫర్ యాపిల్ అనేది అక్షరాలు నేర్పడానికి, అంతేగాని చిన్నపిల్లప్పుడు అన్ని బొమ్మలు పెట్టి ఆ అంటే అమ్మ అంటే అమ్మ కాదు కదా. అమ్మని పలకడం కోసం ముందు ఇది వస్తే, తర్వాత అక్షరాలు మొత్తం వస్తే, గుడింతాలు వస్తే, దీర్ఘాలు వస్తే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటన్నిటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని, మొత్తం తెలుసుకున్నాక అవన్నీ ఇది కాదు అని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకా ఏ ఫర్ యాపిల్ దగ్గరే ఆగిపోతే ఇంకప్పుడు అక్కడే ఆగిపోతాం. కృష్ణ అంటే చీకటి, కృష్ణతత్వం. కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు. ఇది ఎందుకు చిన్నపిల్లగాడే చెప్పడానికి. నలుపు అంటే ఏంటి? బ్లాక్ హోల్, శూన్యస్థితి. బ్లాక్ హోల్ అనేది దేన్నైనా మింగేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి మన 9 గ్రహాలు ఉన్న ఒక సోలార్ ప్లానెట్ లాంటివి కొన్ని లక్షల ప్లానెట్స్ ఇవన్నీ బ్లాక్ హోల్లో ఉన్నాయి. అది అసలు ఎంత దాన్ని ఆది అంతం తెలియదు.
దేహంలో అంత డెప్త్ ఉంది దానికి. అది కృష్ణ తత్వం, అందుకే దాన్ని కృష్ణ బిలమే అన్నారు. కృష్ణ బిలం అంటారు. సో ఇది ఏదో పేరు పెట్టొచ్చు కదా, బ్లాక్ హోల్. సో అది అసలు దాన్ని ఏదో తెలుసుకుందాం అనుకోవడం అమాయకమైన చర్య. దానిలో ఉన్నాం, దానిలో పోతాం. ఇది ఉంది, దాన్ని ఏదో తేల్దాం, దీన్ని నువ్వెవరు తేల్చడానికి. అసలు ఈ స్పేస్ ఆఫ్ ఒక బిగ్ బ్యాంగ్ ఏర్పడి, ఆఫ్టర్ ఆల్ ఈ 9 గ్రహాలు అట్లా ఏర్పడి లైఫ్ ఫామ్ అవడానికి ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ లైఫ్ ఫామ్ అయ్యి మనుషులుగా ఒక షేప్ తీసుకొని మానవత్వం ఉన్న మనుషులుగా తయారైన వాళ్ళు ఇప్పటికీ ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్. అవుట్ ఆఫ్ 750 కోట్లలో మనిషి షేప్ ఉన్న వాళ్ళంతా మనుషులు కాదు. అవుట్ ఆఫ్ కంపాషన్ 1% అని చెప్పాడు ఆయన. మనిషి ఇప్పుడు వాడు ఇప్పుడు అనిమల్తో మిక్స్ చేసి చెప్పాడా? లేదు అసలు, అంటే మీకు చేయకూడదు, మళ్ళా హాయిగా జీవిస్తా. ఐ క్లారిటీ ఉంది, వాటి క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు కృష్ణ తత్వాన్ని ఊరక ఒకసారి మనం సూపర్ఫిషియల్ గా మళ్ళీ అగైన్ ఏ ఫర్ యాపిల్ దగ్గర నుంచి పోల్చుకుంటే, కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. వాళ్ళ అమ్మ దగ్గర 10 నిమిషాలు కూడా లేడు. బయటికి వెళ్ళిన తర్వాత పాపం రోజు వాళ్ళ మామ ఎవరో ఒకళ్ళని పెట్టి చంపిద్దామని చూశాడు. వాళ్ళ యాదవుల పిల్లలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆవులు, వాళ్ళకి మేత ఇచ్చే ఒక కొండే గోవర్ధనగిరే గొప్పది మాకు ఇంద్రుడి కన్నా అని అనుకున్నాడు. ఇంద్రుడు కోపం వచ్చింది, ఇంద్రుడితో కూడా తలపడ్డాడు స్నేహితుల కోసం. ధర్మం బలహీనంగా ఉందని తెలిసిన తన బలాన్ని కూడా అధర్మానికి ఇచ్చి ధర్మం పక్కన నిలబడి ధర్మాన్ని గెలిపించి నేనేం చేయలేదు, నేను ఊరికి అక్కడ ఉన్నానని చెప్పాడు. నిమిత్త మాత్రం వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, పాండవులకి అందరికీ క్రెడిట్ ఇచ్చాడు. ఆయన తీసుకోలే. దీనిలో కృష్ణుడు చేసింది ఏమీ లేదు అనేది చెప్పదలుచుకున్నాడు. మొత్తం తనే చేసిన అది తత్వం. అంటే అంటించుకోకుండా ఉంటాం. అందరూ తన్ను ప్రేమిస్తారు, తను ఎవరిని ప్రేమించడు. స్పెషల్గా ప్రేమించడం అనే ఒక పని పెట్టుకొని ఒకళ్ళని ప్రేమించే పని లేదు ఆయనకి. ఆయన తత్వమే ప్రేమ. ప్రేమ ఉన్నట్లు నటించడం కన్నా ప్రేమించడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు నటించాలంటే మీరు షాపింగ్ చేయాలి, మాట్లాడాలి, పోవడం మాటలు నవ్వుతారు చాలా మంది. అవును, అందంగా లేపిన అందంగా అని చెప్పారు. ఎంత నరకం అది అసలు. ఇప్పుడు మీరు సహజంగా మీ ఆవిడ కోపం వచ్చింది, బరాయించారు, నవ్వు వచ్చింది, బరాయించారు, మీరు మీలానే ఉన్నారు. ఆమె ఏ స్థితిలో ఉన్నా మీరు ప్రేమ స్థితిలోనే ఉన్నారు. మీకు ఇబ్బంది లేదు మీ ప్రేమ కోసం. నాకు వారు ఒక మంచి మాట చెప్పారు, వీరిని ఎంపిక చేసుకున్నది ఎందుకంటే అమ్మలాగా మనల్ని కొట్టగలిగి, తిట్టగలిగి, చెప్పగలిగి అన్ని అర్హతలు ఉన్నాయి ఆమెకన్నాడు. అంటే కొందరి దగ్గర లాజిక్ ఉండకూడదు. ఒకటి నేచర్ దగ్గర, ఒకటి అమ్మ దగ్గర, ఒకటి జీవిత భాగస్వామి దగ్గర, నీ మైండ్ చెప్పిన స్టాండ్ దగ్గర వదిలిపో. వస్తుంటది లైఫ్ అసలు. ఈ 3 దగ్గర అసలు పని చేయదు. నువ్వు ఎన్నన్నా చెయ్యి, అమ్మ కాడ నీ పప్పులు ఉడకవు. ఎంతైనా ఆమె మదర్, ఆమె నుంచి బయటకు వచ్చింది, నువ్వేంది ఆమెకు చెప్పేది? షీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమెకు నీ అంత జ్ఞానం ఉండకపోవచ్చు, బట్ నీవు నిలబడడానికి ఆధారమే ఆమె అయినప్పుడు ఇంకా అక్కడ ఇర్రెలెవెంట్ అది. మన ఏ భావం అయినా 3 పాయింట్లు నేచర్. నేను 100% పాటిస్తాను. నేచర్ ముందే నీ పప్పులు ఉడకవు అస్సలు. అందుకే మనం అర్థం చేసుకోవచ్చు ఇదేమంటే, బిగ్ బ్యాంగ్ తర్వాత 4.5 బిలియన్ సంవత్సరాల ముందర ఈ భూమి పుట్టి 3.7 బిలియన్ల సంవత్సరాల ముందర లైఫ్ ఒకటి స్టార్ట్ అయ్యి అమీబాతో రకరకాలుగా ట్రాన్స్ఫర్మ్ అయ్యి అవి పక్షులుగా, జంతువులుగా, జలచరాలుగా మారుతా చింపాంజీలుగా రకరకాల ఎవల్యూషన్లో వచ్చేదానికి 3.7 బిలియన్ ఇయర్స్. 3.7 ఇంటూ 1000 ఇంటూ 10 లక్షలు ఎన్నో సొన్నలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు భూమి పుట్టి తిరుగుతానే ఉంది, మాయమైపోతానే ఉండారు. అయిందా? చాలా ఇట్లా పోయి పెద్ద డైనాసర్లు అన్నీ వచ్చి ఆకలి లేకపోయినా ఊరికే అట్లా చూచి ఆడ మారేసి పిరికి అట్లాంటివి కూడా భూమి దానికి లోపలికి వేసుకొని మీటిఆర్ బయట నుంచి వచ్చి అట్లా కొట్టి అన్ని లోపల పెట్రోల్ అయిపోయినారు. అంతే. ఆ పెట్రోల్ ఇప్పుడు మనందరూ వాడుతూ ఉంటాం. డీజిల్ పెట్రోల్ అయిపోయినారు. ఈ ప్రాసెస్లో
నేను చాట్ జీపీటీని అడిగి కొంచెం అర్థం చేసుకున్నా. యూట్యూబ్లో పిలుస్తూ ఉంటారు కదా, ఏదో ఒకటి వాళ్ళకి లెక్క చెప్పాలి. ఇప్పుడు జనాలకు అందరికీ సింపుల్గా ఉండేది కాదు, లెక్క చెప్పాలి. అది కూడా చెప్పాలి, లెక్కలు చెప్పాలి. చెప్పి 20 గంటలు పొద్దున 4 గంటలకు ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది అనుకుంటాం. మొత్తం ఈ భూమి స్టార్ట్ అయ్యింది పొద్దున 4 గంటలకి. రాత్రి 12 గంటలకి ఇంకా 14 సెకండ్లు ఉంది. ఈ 14 సెకండ్లు నువ్వు వచ్చినావంట. అంటే 20 గంటల్లో 4 మళ్ళీ 24 గంటలు అయిపోయాయి కదా. 20 గంటలు తీసుకుంటే భూమి పుట్టినప్పటి నుంచి మనిషి ఈ మోడర్న్ మనిషి పుట్టి 2.5 లక్షల సంవత్సరాలు అయింది. ఇది 14 సెకండ్లే. ఈ 14 సెకండ్లకే ఏం 20 ఉండవు చూడు. ప్లస్ స్టీఫెన్ హాకింగ్స్ ఏం చెప్పినాడు, ఇంకా 1000 ఏళ్లలో ఈ భూమి మీకు పనికిరాదురా. అంటే ఈ నేచరు ప్రసవ వేదన పడి రకరకాలు పుట్టించి అన్నిటినీ పుట్టించి ఇంత డైవర్సిటీ తెప్పించి ఇన్ని చేసేదానికి 20 గంటలకి 14 సెకండ్లు తక్కువ టైం పడితే ఇంత ఇంటెలిజెన్స్ తర్వాత నువ్వు పుట్టి నువ్వు దీన్ని మొత్తం డిస్ట్రక్షన్ చేస్తావు. అది కూడా గమనించేసి ఇంక 2 సెకండ్లు ఖాళీ అంటా ఉంది. అంటే ఇంక 1000 సంవత్సరాల్లో నువ్వు ఉండవు అని స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినాడు. ఖాళీ అనే భూమి మీకు పనికిరాదు అని. రేళ్ళలు బల్లులు పక్షులు రకరకాలు ఉంటాయి, బ్యాక్టీరియా ఏమేమి ఉంటాయి. నిన్ను లేకుండా చేయడానికి ప్లాన్. ఈ భూమి నేచర్ తల్లి అందరికీ తల్లి, నీ కోటికే తల్లి కాదు. నువ్వేమనుకుంటాడో ఇది నాదే అనుకొని దాన్ని చెరబట్టి మొత్తం అంతా అనవసరంగా ఆ కుక్కకి ఆ మేకకి ఏం కావాలో అది తినేసి గమ్మున పడుకుంటాయి అంతే. అది కూడా తినేది అరిగిచ్చేసి మళ్ళీ భూమికి ఇచ్చేస్తాయి. అయిపోయా. మనంత డిస్ట్రక్షన్ యాడ్ చేస్తాం. అనవసరంగా ఎందుకు చేస్తాడు? అన్ని జీవజాతుల కంటే నువ్వు ఎక్కువగానే అనిపిస్తాడు కదా, ఇంకా తృప్తి పడచ్చు కదా. సింపుల్ 4 షర్ట్ల తర్వాత 5వ షర్ట్ వద్దు. సో ఇది అయితే లాస్ట్ ఇప్పుడు మానవ సంబంధం గురించి చెప్పారు కదా మామయ్యలు, నీకేమర్థమైంది చెప్పు. అవును, వాళ్ళకి ఏదేది అనిపించిందో అదే చెప్పారు. విషయం అది కాదు, ఇది ట్రూ అంటే ఆచరించే యోగ్యమైందా, అందులో సత్యం ఉందా? అవును, సత్యం ఉంది. ఎందుకు అంటే ఒక ఎవరో మన దిక్కు చూసి నవ్వలేదని, లేదా మనకి ఎవరో రెస్పెక్ట్ లేదని, అదే మన ఆనందాన్ని ఇంకో దగ్గర తాకట్టు పెట్టడం అనే అది నిజం. అది అసలు అది సిగ్గు చేయటం అనడం అది కరెక్ట్. అండ్ ఇవన్నీ మనకు అంతకన్నా పెద్ద మాట అది పేదరికం. అడుకోవడం. అవును, నిజానికి లేదు నిజం చెప్పారు. ఏదో పేరు ప్రఖ్యాతుల కోసము వ్యూస్ కోసము చెప్తున్నది కాదు. ప్రాక్టికల్గా ఒక ఇద్దరు జీవితాన్ని అనుభవించి ఆయన వాళ్ళ తాతగారి సమక్షంలో రకరకాల సిద్ధాంతాల మాయలో పడి ఆశ్రమాలేంది గురువులేంది వాటిని తత్వాన్ని అర్థం చేసుకుని ఈయన అటు తిరిగి ఇటు తిరిగి ఆ కంపెనీలు పెట్టి ఇది పెట్టి ఇది ఉత్తగా చెప్తున్న మాటలు కాదు. ఇది క్షీరసాగర మదనమే జరిగింది. కానీ ఒక్కటైతే నేను చెప్పగలను, దాదాపు అందరం ఒకటే స్థితి నుండి మాట్లాడుతున్నాం. ఇంత కూడా వైరుధ్యం లేదు. అయితే అంటే ఇద్దరు మామయ్యలు ఏం చేశారంటే పోల్చుకున్నప్పుడు స్థితి, పోల్చుకుండం వద్దన్నప్పుడు తెలిసిన స్థితి, అది మానేశాక స్థితి అన్నీ చెప్పారు. వాళ్ళకు ప్రాసెస్ జర్నీ అంతా జరుగుతుంది. అవును, అన్నీ వాళ్ళకు అంటే రియలైజేషన్లో వాళ్ళ జర్నీలో ఉందో చెప్తున్నారు. అది పూర్ణాన్ని కూడా అడగ ఒకసారి. పూర్ణం అయితే పూర్ణ ఓవరాల్ గా ఒక ఫలశ్రుతి చెప్పు. వాట్ డిడ్ యూ పర్సీవ్? తెల్లబడ్డాయి కాబట్టి ఎంట్రుకలు రిలేషన్షిప్స్. నేను ఒక చిన్న జోక్ చెప్తాను ఎంటికల గురించి. పూర్ణ ఒక నిమిషం, ఎంటికల గురించి జోక్ చెప్తా. రియల్ గా జరిగింది ఇది. ఒక వ్యక్తి ఎంటికలు ఊసిపోతున్నాయంట. సరే ఇట్లా ఎంటికలు రాలిపోతున్నాయి, ఎంతవరకు రాలిపోతాయి అంటే ఎంటికలకు ఉన్నవాడు రాలిపోయే వరకు. బేసికల్ గా ఎంటికలు రాలిపోతలేవు స్వామి, ఎంటికలకున్న నీవు రోజంతా రాలిపోతున్నావు. లాస్ట్కి ఎంటికనే మిగులుతుంది, నువ్వు ఉండవు అని చెప్పారు. వీళ్ళందరికీ ఎంట్రుకలు తెల్లబడిపోయినాయి కాబట్టి ఇంక రిలేషన్షిప్స్ అన్నిటి గురించి పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. నా దృష్టిలో రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషులతోనా లేకపోతే అన్నిటితోనా? ఇప్పుడు మీకు ఒకటి ఏదన్నా వస్తువు అవసరం అవుతుంది సార్, దాన్ని చూస్ చేసుకోవడానికి ఇది ఎట్లా ఉంది, ఎక్కడ తయారు చేశారు, దాన్ని బాగా రీసెర్చ్ చేసి ఇది నాకు ఎక్కువ రోజులు ఉంటుందా లేదా అని రీసెర్చ్. మీరు ఆగాలి. కాదు, వాళ్ళు ఎప్పుడు రిలేషన్షిప్ ని తప్పు పట్టలేదు, బంధాన్ని తప్పు పట్టారు. అంటే ఇరుక్కుపోవడం లేకపోతే ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మేము రిలేషన్షిప్ లో లేమా? రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు చెప్పింగా సరే, మీరు వేసుకుంటారా?
ఏ పని వేసుకుంటాను, ఎందుకు వేసుకోను? ఎట్లా వేసుకుంటారు? ఆయన ఇప్పేస్తే వేసుకుంటా. సరే దేంటి ఎత్తుకోను నేను. నేను చెప్పేది వినండి అంటే ఒకసారి. అది నేను చెప్పేది అట్లా ఏం లేదు. కానీ క్యారియర్ చెప్పమ్మా నీది అదే చూడు. అంటే కొంతమంది అందరూ ఒకే రకంగా ఉండాలి అని రూల్స్ ఏం లేదు అసలు. లేదు, అవును లేదు, ఉండం కూడా. నీ ఇష్టంగా చెప్పు. చెట్టు అన్ని రకాలు ఎన్ని కలగలు ఉన్నాయి చూడు, అవును. ఇప్పుడు ఇది దగ్గర పెట్టుకుంది మనకి నచ్చిన వస్తువుని ఎట్లాగైతే చూస్ చేసుకుంటామో నాకు ఇదే బాగుంటుందని, అట్లనే మనుషులు కూడా కొంతమంది మనకి దగ్గరగా అనిపిస్తారు, బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళతో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మీరిద్దరు ఎట్లున్నారు అట్లా. దూరంగా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు యాక్సెప్ట్ చేయను, అది కూడా పార్ట్ ఆఫ్ నేచరే కదా. అదే నీ పార్ట్ ఆఫ్ నేచర్. తమ్ముడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము, కానీ ఇది నిజం అనుకోని వాడు పోయిన తర్వాత నేను ఇంకా ఇది నిజం కాబట్టి ఇంకో నిజమే ఉంది. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉందబ్బా. మీరు చెప్పేది నేను పట్టుకుంటా. అందరం దానిలోనే ఉన్నాము. ఇందాక మనం నోనే ఆర్ట్ అనుకున్నప్పుడు దేన్ని ఇది అవ్వకూడదు, మనల్ని కోల్పోకూడదు, ప్రపంచాన్ని కోల్పోకూడదు. అదే అది మనం కట్టేసుకుంటే పర్వాలేదు, కానీ మనల్ని కట్టేయకూడదు ఎవరు. జస్ట్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అన్నీ ఉంటాయి. కట్టేసుకుంటే నువ్వే ఇప్పుకోవచ్చు, వేరే వాడు కట్టే వాడు చెప్పాలి. అంటే ఒకటి మన సమక్షంలో లేకపోతే మనలో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అన్నది ఫండమెంటల్ ఫాలసీ. అది ఏది ఉన్నా లేకున్నా నువ్వు పరిపూర్ణంగా కూడా నీ పని నువ్వు చేసుకో, వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఆస్వాదించు. ఇది ఎవరికి వాళ్ళది నా స్టేట్మెంట్. నువ్వు అక్కడ ఉన్న అందరి వీకే నేను ఉంటాను, ఇది నేను చెప్తున్నా మీకు. అంటే మనుషులకి ఏమైపోయిందంటే అండి, జీవితం హాయిగా బతకండ్రా అని చెప్తే బతకడానికి అవకాశం ఉంటాయి. బుచ్చిబాబు గారు ఒక మాట రాస్తారు చివరికి మిగిలేదనే పుస్తకంలో, మనిషి మెదడులో క్రూర మృగాలు ఉంటాయి, అవి బయటికి రాకుండా బుద్ధి కాపలా కాస్తూ ఉంటుంది, బుద్ధి నిద్రపోయినప్పుడు అవి బయటకు వచ్చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తాయని చెప్తారు. సో ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు. ప్రతి మనిషికి థాట్ రాకూడదు. దానికి ఒక ఫిలాసఫర్ ఏం చెప్తా అంటే, ఆకాశంలో పక్షులు ఎగరకుండా నువ్వేం చేయలేవు, నీ నెత్తి మీద కూర్చోకుండా చేసుకోగలవు. వస్తాయి, నీకు రాకుండా అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రసాద్ గారికి కూడా ఎవడో ఏదో పని మీద పోతే వాడు ఏదో లంచం అడిగాడు అనుకో, భారతీయుడిలాగా వాడిని మర్డర్ చేయాలని కూడా అనిపించవచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నా. ఏంటంటే మన టైం నేను వెజిటేరియన్ అంటే నేను చిన్నప్పటి నుండి వెజిటేరియన్ని. ఈ వాటిని నాన్ వెజ్ తింటోళ్ళని చూసి నాకు కోపం వచ్చేది, చాలా కోపం వచ్చి అసలు ఈ మనుషుల్ని చంపే బ్యాచ్ కూడా ఒకటి పుడితే బాగుండు, కోళ్ళని మేకలు చంపినట్టు అని నాకు లోపల కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి బాధపడిపోయేదాన్ని. అసలు ఇవన్నిటిని ఆపాలంటే ఎవరు లేరా, నేను ఆపితే ఎంతకాలం వరకు ఆపగలను, గవర్నమెంట్ వీటికి ఎందుకు హక్కులు తేలేదు, తెచ్చినా ఎందుకు పని చేయట్లేదు, ఎనిమల్ రైట్స్, ఇలా బాగా ఘర్షణ జరిగి లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే, సరే వాళ్ళందరూ చంపకపోవడం నా చేతులు లేదు, నేనైతే చేయట్లేదు, అది నా వరకు ఉంది అయితే నేను చేస్తున్నాను కదా అనే క్లారిటీ వచ్చింది. మళ్ళీ నేను టీ తాగను, రీసెంట్ టీ తాగితే నాకు నచ్చేది కాదు, బట్ అది టీ కానీ ఇది పాలని దాని ఇటు జరుగు కొంచెం నేను దూడలకి ఇవ్వకుండా పాలని లాగేసి వాటికి ఇంజక్షన్లు ఇచ్చి తెచ్చిన పాలతో నువ్వు టీ తాగుతున్నావు, నేను న్యాచురల్ గా వచ్చిన పాలు న్యాచురల్ గా పాలు మా డైవర్స్ వరకు వచ్చింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే నా లైఫ్ లో సెలబ్రేటెడ్ మూమెంట్స్ అవన్నీ. అంటే నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఇంత యోగి తత్వంలో ఉండే వ్యక్తివి, నువ్వు తాగే టీకి వాడాల్సిన పాలు అక్కడేవో దూడ నుండి లాగేసుకొని హింసించి వస్తున్నాయి, అది నువ్వు ఎందుకు గుర్తించట్లేదని నా వర్షన్. అదంతా నేను ఆలోచించలే, సరే మానేస్తాను ఇతను. సో నీకు అంతే కావాలనిపిస్తే న్యాచురల్గా దూడలకు కావాల్సినంత పాలు ఇచ్చినాక న్యాచురల్గా దొరికే దేశీ గోశాల నుండి పాలు దొరికితే తెప్పిద్దాము, లేదంటే గ్రీన్ టీయో న్యాచురల్ ఆయుర్వేదిక్ దవాచో ఏదో ఒకటి రీప్లేస్ చేద్దాము. నువ్వు ఇది చేయడం అసలు నేను చూడలేకపోతున్నా అని నేను వాదించేదాన్ని.
నాకేమనిపిస్తా ఉందంటే అది వదిలేసా ఇంకా మధ్యలో ఇంకా అది కాదు, ప్రాసెస్ లో నాకేమనిపించిందంటే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ప్రపంచానికి. యాక్చువల్గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆ తిరుగుతూ ఉండే పక్షులన్నీ తిరిగి 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 కొన్ని మీ మీద కూర్చున్నాయి, ఆయన మీద కూర్చోాలా. అందుకని ఆ కూర్చున్న అనుకుంటే మీ నెత్తి మీద కూర్చుండే పక్షిని కూడా తీసేసేదానికి ఆయన టీ నిలిపేసాడు. ఆయన టీ తాగినప్పుడు ఆయన ఆవులు ఎట్లున్నాయి పీకేసినారా లేదా ఏం ఆలోచించాలా, లేదు నువ్వు చెప్పి లేకపోతే తాగిండేవాడు కదా. ఆలోచనలన్నీ అట్లుండింటే ఆయన తాగిండేవాడు కాదు. నాకు దాని మీద ఏ వ్యామోహం లేదు, జస్ట్ బాడీకి ఒక డిఫరెంట్ వెదర్ ఇద్దామని తప్ప అంతకు మించి ఒక దాన్ని హింసిస్తున్నట్టు హింసించి తాగుతున్నది నాకు ఒక తృప్తి అట్లా లేదు. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్లో ఏమి, టీ తాగితే అవన్నీ సరే నాకు నాటావులు ఉన్నాయి మీరు చెప్పినట్టు అవి అవన్నీ ఉన్నాయి, కానీ టీ తాగితే నాకు నార్మల్ కంటే డిఫరెంట్గా ఉంది. అంటే అట్లా అలర్ట్ అయినట్లు, అంటే మైండ్ లేకపోయి ఆ కెఫీన్ సిగరెట్ తాగే కిక్కో డ్రగ్స్ దానిలాగా టీ కూడా నన్ను మోను ఎనర్జెటిక్గా పెట్టేదాన్ని ట్రై చేస్తాను. నేను నార్మల్గా నా పాటికి నేను ఉండాలి, ఎనర్జీ నాకు ఉండేది చాలు. టీతో కాఫీతో ఎక్స్ట్రా వచ్చేది అవసరం లే, ఒక లిప్స్టిక్తో ఒక డ్రెస్తో వచ్చేది అవసరం లే. క్లారిటీ వచ్చిందని చెప్తుంది. మాకు మా ఈ సందర్భం వచ్చింది కాబట్టి వచ్చింది. మేము ఎందుకు టీ తాగట్లేదు అనేది అదే అందరికీ అదే అప్లై. రిషా గారు మాకు టీ వచ్చింది కదా చెబుతున్నా. మేము టీ ఎందుకు తాగట్లేదండి, మా రీజన్ లేదు, అరెస్ట్ చేసాం. ఫస్ట్ నుంచి కూడా చాలామంది 4 గంటలకి టీ రాలేదని తలబొట్టుకోవడం, టెన్షన్ పడతాం, అట్లాంటిది లేదు. అట్లా టెన్షన్ పడుతున్నారు. అంటే దీనికి కమిట్ అయ్యి టెన్షన్ మనం తెచ్చుకుంటున్నాం కావాలని. అందుకని ఫస్ట్ నుంచి కూడా టీ అనేది దీనికి కమిట్ అవ్వదలుచుకోండి. ఏది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఇది లేకపోతే నేను ఉండలేను అనే దాన్ని కొంచెం దూరంగా ఉన్నాను. పర్ఫెక్ట్, అదే తత్వము, ఇది అద్భుతము. మనకు మనల్ని ఏది లాగేస్తా ఉందంటే అది డేంజర్ అర్థం. అది భోజనమైనా కావచ్చు, భోజనం చేయకపోతే కూడా లేకపోతే అక్కడ వదిలేసేయాలి. నా మైండ్ పని చేయలేదు, ఒక గంట టీ అంటానే టీ తెచ్చాడు కాబట్టి తెచ్చావు సీను తాగేవాళ్ళు తాగండి. అయితే ప్రకృతి వ్యవసాయం చేసి అందరు చేయకపోతే ఎలా, అరే అలా ఒక టైంలో తర్వాత ఎవరు చేస్తే చేయకపోయినా మేము మాతో ఏంది చేస్తున్నాం అనే క్లారిటీ అల్టిమేట్ అది వెరీ వెరీ ఎంగేజ్ అది అర్థమైతే వస్తే ఈ రెబల్ స్టార్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు లైఫ్. లేదా రెబల్ గా ఉండి మనం ఏముందండి ఓకే మనం ఏమనుకుంటున్నాం మీది పర్లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే 750 కోట్ల మంది ఉన్నాం కదా, 750 కోట్ల మంది ఉన్నాం కదా. మనకి జ్ఞానం వచ్చిందనుకున్నా, మనం అధికారంలో ఉన్నాం అనుకున్నా, మనకి ధనం ఉందనుకున్నా, మనకి ఆయుధం ఉందనుకున్నా, మనకు తెలియని ఒక అహంకారం కూడా వస్తుంది. జ్ఞానం అది ముందే కోట్ చేశా గురుగారు. ఎందుకు అహంకారం వస్తుందంటే వీళ్ళందరూ ఏందో పాపాత్ములు, వీళ్ళందరికన్నా నేను భలే ఉన్నాను. అది పాపం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే పాపం భలే ఉన్నారు వీళ్ళు, అమ్మ అసలు ఇదమ్మా మనం అటు ఆలోచించబోదు. వాడిని బాధ పెట్టేది కూడా హింసే. మనం చేసే పని వలన వాడిని బాధ పెట్టేది కూడా హింసే. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చికాగో మీటింగ్, వివేకానంద గారిది చికాగో సర్వమత సమ్మేళనం. అప్పటి వరకు ఆయన యాక్చువల్గా ఎంత మంచి జరిగిందో చూడండి. ఆయన టికెట్ పోయి వెళ్ళలేకపోయి ఆయన మాట్లాడాల్సిన రోజు పోయి మళ్ళీ 4 రోజుల తర్వాత అవకాశం వచ్చింది, ఎవరో మహాతల్లి సహాయం చేయడం వల్ల. అవును, వస్తే ఆయన ఆ 4 రోజులు కూర్చొని విన్నాడు. వీళ్ళందరూ వేదాంతవేత్తలు ఇండియా నుంచి మొత్తం దాదాపు 85 మంది వెళ్ళారు. వీళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాల నుంచి, బాబాలు, గురువులు, అన్ని దేశాల నుంచి 70-80 మంది వెళ్ళారు. రోజుకి 60 మంది మాట్లాడాల. అది తలా 5 నిమిషాలు 10 నిమిషాలు టైము. సో అందరూ మాడుతున్నారు. ఈ 5 రోజుల్లో ఆయన గమనించింది ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ డయాస్ మీద కూర్చొని భక్తులారా అని ఒకడు, పాపులారా అక్కడ పుట్టింది కదా బ్రదర్స్, అందరూ ఎన్ని విభజనకారులు. అదేంటి వీడు అసలు వాడిని ఏదో సపరేట్ చేసుకుని ఎక్కడో కూర్చోబెట్టుకున్నాడు, ఇది కాదు, కరెక్ట్ కాదు కదా నేను కనిపించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంతే, ఆ మాటతోటి ఇంకా అసలు టోటల్ ఆయన చెప్పదలుచుకున్న ఫిలాసఫీ అంతా అర్థమైపోయింది అక్కడ ఉన్నవాడు అందరికీ.
ఈడు మనతో ఉన్నాడు, వాడు ఎక్కడో కూర్చొని మనకు పుణ్యం అమ్ముతున్నాడు, పుణ్యం ప్యాకేజీలో ఉంది ఇది అని ఆయన చెప్పాడు. దేవుడు గొప్పవాడు అనుకుంటే దేవుడు పాపాత్మల్ని సృష్టించడు కదా. ఇప్పుడు నువ్వు దేవుడు గొప్ప సృష్టి అని చెప్తున్నావు, మళ్ళీ దేవుడు మీరందరూ పాపాత్మలు అంటున్నావు, వీళ్ళందరూ దేవుడు సృష్టే కదా. దేవుడు పాపాత్మలు ఎందుకు సృష్టించడు కదా. అందుకని ఎవడిని వాడు ఉద్ధరించుకునే ఒక కార్యక్రమం ఉందిరా బాబు. అది వాడికి ఒక కాంబినేషన్. ఒక విత్తనం ఎప్పుడు మొలకెత్తుద్ది? ఒక మట్టిలో పడి, ఒక వర్షం పడి, ఒక సరైన వాతావరణం ఉన్నప్పుడు మట్టిలో పడి దాని అంతటా అది ఇదవుతుంది. అందుకనే మీరు మన సుమతి శతకాల్లో ఒక ఇది ఉంటుంది, మీరు ఒక వర్షపు చిక్కు అయితే ముత్యపు చిప్పలో పడితే మీరు ముత్యం అయిపోతారు, కాలే బండ మీద పడితే ఆవిరైపోతారు, మురికి నీళ్ళలో పడితే మురికైపోతారు. సో మీరు ఎవరితో కలిస్తే, మీరు పాలు అనుకుంటే పంచదార వేస్తే ఏమవుతుంది, పెరిగేస్తే ఏమవుతుంది, ఇంకొకటి వేస్తే ఏమవుద్ది అనేది, నీళ్లు పోస్తే ఏమవుద్ది అనేది, అట్లా ఇట్ ఈస్ ఆల్ చాయిస్. వచ్చాము ఎందుకు వచ్చామో, ఎక్కడ వచ్చామో, ఎవరో వచ్చామో ఏదో జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇట్ ఈజ్ మన చాయిస్ అనేది జస్ట్ అంటే మనిషి తనం రావడం అంటేనే హూయామై అనే దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఎవరు, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి పోతాను, వాట్ ఈస్ దిస్ థింగ్ అనే ఒక ఇది వస్తే కాన్షియస్గా ఉంటాం. టీ తాగోడైనా, మాంసం కొట్టోడైనా, ఇంకోడైనా ఏది అంటే మనం డిఫైన్ చేయకూడదు. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, గడ్డి మొక్క కూడా మలవని చోట వాడు దేవుడికి పండ్లు పూలు పెట్టలేడు కదా. వాడు తినే వెంటనే సగం దేవుడికి పెడతాడు, సగం వాడు తింటాడు. అంటే నువ్వు పాపాత్ముడు, నువ్వు మాంసం తింటున్నావని మనం క్లెయిమ్ చేయలేం కదా. మన కండిషన్ వేరు, వాడి కండిషన్ వేరు. అందుకని ఎవడ సత్యం వాడికే సత్యం. అంతకంటే ఎక్కువ తింటారేమో అక్కడ పుట్టపోయినా తింటున్నాడు, వాడు పాపం అక్కడ పుట్టి తింటున్నాడు. మార్పు వచ్చాక కూడా ఇప్పుడు అవే చేస్తున్నాం. అంటే నేను కానీ ప్రసాద్ గారు కానీ చాలా మంది అదే ప్రకృతి. అంటే మనము బ్లేమ్ చేయకూడదమ్మా, మనం యాక్సెప్ట్ చేయాలి. ఉంటది సంఘర్షణ, మనం ఏదో గొప్పవాళ్ళం కాదు, మనకు ఆ అవకాశం వచ్చింది, దట్స్ ఇట్. ఆ అవకాశం ఏం లేదు. మా సినిమా భాషలు చెప్పాలంటే నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు ప్రసాద్ గారికి, వెళ్ళమని ఆయనకి క్యారెక్టర్ ఇచ్చాడు అనమాట. ఏడెందుకుంటా ప్రసాద్ గారు వాడికి వెళ్ళవా అని క్యారెక్టర్ ఇచ్చాడు. స్క్రిప్ట్ ఫైటింగ్ చేయాలి మాకు ఇచ్చాడు, స్క్రిప్ట్ డైలాగ్ ఒకటి ఇచ్చాడు. రిషా గారు కూర్చొని కాపీగా పిల్లక వేసుకొని చుట్టుముడు వేసుకొని కూర్చొని ఒక తోటల కింద బాచిపల్లి కూర్చొని మాట్లాడడం ఇచ్చాడు. అట్లా ఏం లేదు. క్యారెక్టర్ అంటే మనం కానీ నేచర్, మాకు తెలిసిన అనుభవం గురుగారు, ప్రకృతికి నేచర్ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ఏమన్నా అనే పేర్లు పెట్టుకోవచ్చు. దానికి కొంచెం ఫేవర్గా కానీ మనం పర్ఫార్మెన్స్ అంటే దానికి ఫేవర్గా టైప్ అయ్యగలిగితే ఆ క్యారెక్టర్ ఎటైనా దాన్ని తీసుకెళ్తుంది. అంటే గోయింగ్ విత్ ద ఫ్లో. ఎస్, అది మాకు అర్థమైంది గురుగారు. అదృష్టం ఏంటంటే అందరికి తెలుస్తుంది అది. అరే ఇప్పుడు ఈ పని చేస్తే, ఇప్పుడు ఇక్కడ నేను చిన్నప్పుడు ఒకసారి మజ్జిగ కవ్వ ఉంటుంది కదా, ఆ మజ్జిగ కవ్వానికి చాలా ఎర్ర చేమలు బట్టి ఉన్నాయి. నాకు వేరే ఏం పనే లేదు, పోయాను, చాలా చేమలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి కాలే బండ మీద కొట్టాను, మొత్తం మాడి మసి అయిపోయి ఒక కొన్ని వందల వేల చెమలు క్షణంలో చచ్చిపోయాయి. కొన్ని జన్మలు కావాల్సిన పాప అంటే అట్లా నాకంతా 4 years 5 years ఉంటాయి, 5 years ఉంటాయి. మా తాత చూసి ఎందుకమ్మా అట్లా చేసావు అన్నాడు. ఎందుకమ్మా అట్లా చేసావంటే ఆ ఎర్రచెమలు చాలా ఉన్నాయి ఏదంటే దాని బతుకుతుంది, నిన్నేం కొట్టలేదు పాపం అని. ఇక నుంచి ఎక్కడ చీమలు కనపడ్డా చీమల పుట్ట దగ్గర పంచదార పోస్తే నీకు ఈ పాపం పరిహారం అవుద్దని చెప్పాడు. అదొక నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళ తాత 4 ఏళ్ళ పిల్లోడు కాబట్టి చెప్పకూడదు అనిపించలేదు, చెప్పిన అప్పుడు అంతే. మేల్కొల్పేవాడు ఎప్పుడు మేల్కొల్పుతాడు, వాడు ఆపలేడు ఏదో ఒక రూపంలో. అట్లా మనకి నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అవన్నీ గుర్తొచ్చి రోజు చీమలు కల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు అది అందరికీ తెలుస్తుంది ఆ పెయిన్. కానీ చాలా మంది అంటే ఇప్పుడు అడుగేస్తే సూక్ష్మజీవులు చచ్చిపోతాయి అనేవాళ్ళు, గాలి పీలిస్తే సూక్ష్మజీవులు లోపలికి పోతాయని మాస్క్ కట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఇంతమందిని చంపితే స్వర్గంలో నాకు ప్లేస్ ఉంటుంది అనుకునేవాడు ఉన్నాడు. వాడికి అది చెప్పబడింది, అది నిజమా కాదా వాడు ఎవడికి వాడు
స్వీయ విచారణ చేయనంత వరకు గొర్రెవే. అంతే. సో ఎక్కడన్నా ఒక చోట ఆపాలి కాబట్టి ఇక్కడ ఆపుదాం. ఎందుకంటే అది లాస్ట్ ఒకటి చెప్పి ఆపుదాము. మీరు చివరి మాట మీరు చెప్పేసి. చివరి మాట ఇప్పుడు మనలో ఏమైనా స్పెషాలిటీ ఉంటే దాని మీద సీరియస్గా చేస్తూ ఉంటే ఇంట్లో కూడా గుర్తించకపోవచ్చు, సంఘం కూడా గుర్తించదు, కానీ నువ్వు గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది జిడ్డు కృష్ణమూర్తికి జరిగింది. ఆయన వరల్డ్ లీడర్ చేద్దామని అని బెసెంట్ గారు తీసుకెళ్ళి లండన్లో పెట్టి ఆయన చిన్నప్పుడు తీసుకెళ్ళి స్టార్ ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ పెట్టి నువ్వే వరల్డ్ లీడర్ కాబోతావు అని ఆయనకు మామూలు మదనపల్లిలో పుట్టినాడు ఆయన మా ఊర్లో. ఆయన్ని సముద్రం దగ్గర మెడ్రాస్లో వాళ్ళ నాన్న ఏదో జాబ్ కోసం వాడికి పోయింటే ఆడ తిరుగుతా ఉంటే వాడిని వాళ్ళ తమ్ముడు ఇద్దరిని గుర్తించి ఈయన వరల్డ్ లీడర్ అవుతాడని అనుకునేవే. అప్పుడు ప్రపంచంలో ఉండే మేధావులందరి సాంగత్యంతో ఆయన రెడీ చేస్తా ఉంది. బ్లావెట్స్కి అంట, ఇప్పుడు మనం ఎట్లా వింటామో ట్రంప్ గింపు అని, మాస్టర్ కుటుంబి, మాస్టర్ కేకే, వాళ్ళందరినీ పెట్టి ఈయన లీడర్ తయారు చేయాలని ట్రై చేశారు వాళ్ళు. ట్రై చేసి దాన్ని బుద్ధిస్ట్ మాంకుల్ని వీళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆయనకి ఒక బుద్ధిస్ట్ మాంకు వచ్చి రే నువ్వు వరల్డ్ లీడర్ కాబోతావురా అంటే మనకి కొంచెం కృష్ణమూర్తి గారు కొంచెం క్లోజ్గా ఉన్నాడేమో ఆయనతో. ఏం లేదు, నేను కూడా అన్ని సినిమాలు చూద్దామనిపిస్తుంది, అమ్మాయిలు చూద్దామనిపిస్తుంది, నాకు కూడా స్పెషల్గా ఏం లేదే, నాకేమి లేదే, మీరు నా మీద ఎక్స్పెక్టేషను అదే లేదురా, నువ్వు బాగా వింటావు అవునా అని అప్పుడు ఈరేది మొదలు పెట్టాడు. ఆయన ఉత్త చెవులతో కాదు, ఎవరో మాట్లాడుతూ ఉంటే ఇట్లా వింటాడు ఆయన. అవును, పూర్తిగా బాడీతో వింటాడు, నిజంగా వింటాడు. కరెక్ట్, అట్లా చెప్పారు కరెక్ట్. అవునా బాగా వింటారా అంటే ఫస్ట్ వింటేనే కదా నీకు జ్ఞానం వచ్చేది. మనము ఎవరన్నా మాట్లాడేటప్పుడే మనం ఎక్కువ మాట్లాడతాం అనుకునే కదా, మాట్లాడి అని చెప్పేస్తాము. ఫస్ట్ వినాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డెఫినెట్గా ఇది మనకు స్పెషలే, ఎందుకంటే ఈయన తక్కువ మాట్లాడతాడు, అందుకని గమని ఉంటాడు. అంటే ఈయన వింటానంటే ఈయన బుర్రలో ఈయన అందరికంటే తిరిగినాడు కాబట్టి చూడ నా కొడుకున్నారు ఎవరిని స్కానింగ్ చేసి ఎవడు అంతా మనం అందరూ తేల్చేస్తాను లోపల, ఈయన మనకు తెలీదు, లోపల తేల్చుకుంటాడు ఎవడు ఎట్లా అని. ఆయన కన్విడ్ ఉండి అయిపోలే ఇంకా అయిపోలే. దానికి నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటాను. మా కాలేజీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా యూనివర్సిటీకి పోవాలన్నా, యూనివర్సిటీకి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మ్యాక్సిమం మార్కులు 50. మా ఫ్రెండ్ కిషోర్కి వాడికి మార్క్స్ అప్టైన్ 59. వాడు ఆ మామూలు అందరూ ఖుషి అయిపోలేదు, 50కి 59 వస్తే చాలా మేలు కదా. ఆ సర్టిఫికేట్ తీసుకో, దొంగ సర్టిఫికేట్ అనుకోరు, ఎవడు ఏం చేసుకుంటా కాలేజ్ వాడి భయం ఎత్తుకుని సరే దానికోసం యూనివర్సిటీకి పోయి మేము అది చూపిస్తానే ఆ సూపరింటెండెంట్కి ఎవరికో భయపడిపోయి అయ్యో సారీ మేము చేస్తామంటాడు అనుకుంటే గవర్నమెంట్ కదా సరేలే వాడు పోయి అప్లికేషన్ రాసి అడిగి మమ్మల్ని చూద్దామన్నాడు. అట్లా నేను మా హాస్టల్లో మాట్లాడేదానికి, అది కన్నడ వచ్చిరాని కన్నడ మాట్లాడేదానికి, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడేదానికి, అట్లా మా చుట్టుపక్కల సిచ్యుయేషన్ నాకు అట్లా అలవాటు చేసినాయి మాట్లాడేదానికి. మా తెలుగు ఎవరు గొప్ప, మాకు తెలుగు మా మాట్లాడి నేర్పించాడు, వాటర్ సుడి అన్నీ నేర్పించి కరెక్ట్గా అన్నీ. కానీ నా చుట్టుపక్కల ఉండే మా ఇంట్లో వాళ్ళే అనుకుందాం, ఎవరు అని పేరు ఎందుకో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారే అనేది కొంతమంది. రెండోది ఇంకొంతమంది వీడు మాట్లాడుతాడు అంతే, వీడేం చెప్పిన పని ఏం చేయుడు అన్నీ చేయుడు అనుకునే వాళ్ళు ఒకరో ఇద్దరు అన్నట్లు కూడా నాకు తెలిసింది. వాళ్ళే అన్నారేమో నాకు డైరెక్ట్ కూడా, ఇంకెంతమంది అనుకుంటాడో నాకు తెలీదు. అది అయ్యి ఇది నేను మామూలు ఇట్లే మాట్లాడుతూ ఉన్నా. ఏదో కాలేజీలకు పోయి నన్ను పిలిచినారు మాట్లాడమని. ఆ పెద్ద కాలేజీ పెద్ద రిక్రూట్ చేసి 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీలో వాళ్ళు పిల్లోళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుందామని వచ్చారు ఒక కాలేజీలో. ఆడిపోయి నేను నా లైఫ్ స్టైలు, వ్యవసాయము, ఫ్రీగా ఉన్నాను, ఏందిరా వాళ్ళందరూ ఏం చెప్తా ఉంటారు, రే మీకు ఉద్యోగాలన్నీ పోతాయి అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని 7 ఏళ్ల ముందర చెప్తా ఉంటారు స్టేజ్ మీద. మళ్ళీ నన్ను మాట్లాడమన్నారు. నేను నాయన నన్ను పిలిచినారు పొద్దున్నే, వీడు పూరీలు గిరి పెడతారని చెప్పి నేను నా అరికలు తినే వచ్చిన, ఎట్లున్నాడు చూడండి ఎంత రీతిగా ఉండదు ఇవన్నీ రాదు ఇవి అని చెప్పి మీకు అందరికీ చదువులు అదే ఒకటి చెప్పిన, ఇవన్నీ యూనివర్సిటీలు వేస్ట్, ఇవి చదువులు వేస్ట్ అని చెప్పినా. అందుకే నేను కాలేజీలు పోయి చదువులు వేస్ట్ అని చెప్పాలి దమ్ముండేవాడిని, ఎందుకంటే డబ్బులు తీసుకోరు కదా, ప్లస్ వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు కదా.
వాళ్ళందరూ ఏం చెప్పినారు, మీ ఉద్యోగాలు పోతాయన్నారు. ఎంత భయమో. వాడేమన్నా నేను కంప్యూటర్ చదువుతానన్నాడా, వాడేమన్నా చదువుతానంటా, వాడికి మీరే చెప్పినారు ఈ చదువు నీ లైఫ్ భలే ఉంటుంది, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు అన్నీ చెప్పినారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఊడ్స్కాకి నీకు జబ్బులు లేవు అంటే 21 ఏళ్ళు చదివించి ఇవన్నీ చదివి నువ్వు పనికిరావు పో అంటే వాడు ఆడిపోవాలా అందరూ. అందుకని నేను మాట్లాడతాను, రియల్ లైఫ్లో వాళ్ళు మాట్లాడినట్టు అనిపించేసింది. అరే అని ఈ చదువులన్నీ వేస్ట్ అయ్యా, నేనేదో చేసి నా కూరగాయలు తింటాను, నా చెరుకు బెల్లం చేసుకుంటా, 50 మంది పని చేసుకుంటా బతుకుంటాను, ట్రాఫిక్లో పోయి బెంగళూరు ట్రాఫిక్లో పోయి ఆ ట్రైన్ నాకు వచ్చిన చెప్పినారు కదా. వాళ్ళందరికీ అట్లా కనెక్ట్ అయిపోయి అది 50 లక్షల మంది చూసేసినారు ప్రపంచమంతా, 50 లక్షల మంది. అప్పటి నుంచి వైరల్ అయిపోయి ఇప్పుడు నన్ను ఇటు పిలుస్తూ ఉంటారు. అందుకని మాట్లాడేది నీ స్పెషాలిటీ అయితే మాట్లాడేదే మన స్పెషాలిటీ. అది అందరూ నిన్ను లాగేయచ్చు. నువ్వు పెయింట్ వేసేది స్పెషాలిటీ, పెయింట్ వేసేది నీ స్పెషాలిటీ. సైలెంట్గా ఉండేది నీ స్పెషాలిటీ అనుకో, రమణ మహర్షి లాగా సైలెంట్గా ఉండేది నీ స్పెషాలిటీ. ఒకరినొకరు అనుసరించకూడదు, ఒకరినొకరు అది చూసి నీ ఇంట్లో అందరూ లాగేసి ఇది అది ఏమన్నా కానీ వాడు లెటర్నే కడుగుతూ ఉంటాడు, వాడు వేస్ట్ అనేది అదే మన స్పెషాలిటీ. వాడికి లాస్ట్ పద్మశ్రీ వస్తుంది, పద్మశ్రీ వచ్చినాయి కదా, వచ్చినాయి కాబట్టి ఎవరు దాంట్లో ఉంటారో దాన్ని రెస్పెక్ట్ చేసి దాన్ని గౌరవించి. స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు కోపం వచ్చి చెప్పులు కొడతా ఉంటారు, ఆయన పని వదల్లా, నేను వ్యవసాయాన్ని వదల్లా, ఎన్ని కష్టాలు వచ్చినా బోర్లు ఎండిపోయినా డీజిల్ ఇంజిన్ వేసి ఇది చేసి అది చేసి చేస్తా ఉంటే నేచర్ పోరా తపస్సు చేసి వచ్చి నువ్వు బతుకోపో అని చెప్పి ఆఫ్రికాలో చూపించింది, ఇవి చూపించి అన్ని చూపించింది, డబ్బులు గిట్కే పని లేకుండా చేసింది. ఇదే మెసేజ్. చివరి మాట చివరి మాట ఏం లేదు, ఏదో ఒకటి చెప్పు. అప్పుడు అంత గంభీరంగా ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. బాగుందని చెప్పు, ఏదో ఒకటి చెప్పు. కుక్క బాగుంది. ఎందుకంటే ఏందో కలబెడితే నిద్రపోయి గాడిద లేస్తా నిచ్చుకున్నట్లే గమ్మునున్నాడు మీరు అందరూ. ఎందుకంటే బుద్ధిజం మీద ఒక పెద్ద ఇప్పుడు లైవ్గా ఉండే వాళ్ళు ఒక గ్రూప్ వచ్చినారు, ఇక్కడ చిట్టుకుప్పలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన బుద్ధిజము అన్నీ చెప్తా ఉన్నాడు. చెప్పినాక అందరినీ కొంచెం కళ్ళు మూసుకోండి, అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి, మీలో ఏమేమి అనిపించింది అని చెప్తా ఉంటే అందరూ ఏదో ఈ ఆలోచన వచ్చింది, అది ఆలోచనలు ఏదో అట్లా ఇది సత్సంగంలో చేసుకుంటాడు. ఈయన అడిగితే మీరందరూ వేస్ట్ వల్ల సరిగ్గా అనిపించింది, ఏంటి ఖాళీగా కళ్ళు మూసుకొని కూర్చోండి చచ్చినారు వాళ్ళందరూ. కాబట్టి అదే అది చెప్పినాడు. ఇప్పుడు మీరు ఇంకా లోడితే మీరందరూ పిచ్చినా కొడగలరని ఏదో అంటారు వాళ్ళు. కాబట్టి ఎందుకని లేదు తగ్గించుకోవాలి, గమ్మునుంటే పోలా. రూసో మాట అంటాడు, రూసో నువ్వు చెప్పిన దాన్ని నేను ఒక్కటి కూడా నమ్మను, కానీ అలా చెప్పే రైట్ నీకు అలా మాట్లాడే హక్కు కోసం నా ప్రాణం ఆయన ఇస్తానంట. అందరూ సార్ బాయ్ చెప్పండి. లేవండి చెప్తా, లేవండి. అయ్యే బాలు ఒకసారి క్లోజ్అప్ తీసుకో, ఈ మాట రికార్డ్ చేయాలి. చెప్పండి. రూసో ఏం చెప్తా అంటే, నువ్వు చెప్పే మాటలు ఒక్కటి కూడా నేను వినను, ఒక్క మాటలు కూడా నమ్మను, కానీ అలా నీకు మాట్లాడడానికి కోసం కావాల్సిన హక్కు కోసం నా ప్రాణమైన ఇస్తానంటాడు. నువ్వు మాట్లాడచ్చు, నేను దాన్ని ఇష్టపడకపోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నీకు మాట్లాడే హక్కు మాత్రం నీకు, నేను దానికోసం నేను ప్రాణం అంటే ఫ్రీడమ్ కోసమే ప్రపంచమంతా ఎదురు చూసి. నా పిత్రులారా, ఈ మాటల్లో అద్భుతం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరికైనా మాట్లాడే రైట్స్ బట్టి వాళ్ళకు ఉంది. అది నువ్వు ఇని ఎక్కించుకుంటావు లేదనేది ఈ సందర్భంగా క్లారిటీ ఇక్కడ ఏమైనా మాట్లాడు. అందరికి అందరూ సరే బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. తప్పకుండా ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, అక్కడ కలుద్దాం నెక్స్ట్. సరే మళ్ళా.